రక్షింపా క్రీస్తు మనుజావతారుడాయి వీనరే దురిత మూలన పావచి మరణమై తిరిగి లేచి నిరత మోక్షానంద సుందర మందిరమున కరుదృగజని బిరబిర మన మందరమ కరుణా శరణిధి చరణమే శరణని పోదము వినరే యో నరులారా నీలోలా కింపో మీరా మనలారా కింపా క్రీస్తు మనుజావతారుడాయి ఈనారే. ఇప్పటి వరకు కీర్తనలు పాడిన కృష్ణప్పర్ గారు, సహోదరి లత గారికి వందనాలు. ఆరాధన క్రమం ప్రారంభం చేసుకుందాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో 243వ కీర్తన, 20 ఫామ్లో 87వ కీర్తన పరిశుద్ధాత్మను గోరుమా జీవమా యేసు అనే కీర్తన అందరం కలిసి పాడుకుందాం. పరిశుద్ధాత్మను గోరుము జీవమా యేసు ప్రభు నీపే కటవేడుము జీవమా యేసు ప్రభు నీ పేరట బేడుము నరులందరి మీద నాయాత్మనుంచునన్ పరలోకపు తండ్రి పలికే వేదము నందు పరిశుద్ధాత్మ లేనిది వేదాగామ పఠనముగాడది వేదాగామ పఠనముగాడది రచీకటింత తరకులు వెదకు రీతి పల్మరు వెదకినను నిరర్ధకమై పోవును వేగా పరిశుద్ధాత్మ లేనిది వర్షము లేని పైరు సంగం వేయది వర్షము లేని పైరు సంగం వేయది పరబోధకముల వర్తితమైన పనులు జీవ రహితములై అనుభవము గాని వైయుండు పరిశుద్ధాత్మ లేనిది యేసు ప్రభుని తెరుగుటగానది యేసు ప్రభుని తెరుగుటగానది నరరూపు దాల్చి దునరుల రక్షణ కొరకు మరణముందిన ప్రభుని కరుణాధికము వడయ పరిశుద్ధాత్మ లేనిది జీవము లేని బ్రతుకు కాదది జీవము లేని బ్రతుకు కాదని దురితేచ్చాలను గొప్ప చురులందగిలి భక్తి తరిగి పోవుట కద్ది దొరకనందున సొమ్ము పరిశుద్ధాత్మను లేనిది పరిశుద్ధాత్మను పొందుట అన్నిటి కన్నా అన్నిటి జరనంబి మరణిత్తు పరమపరమందంతి కరుణించి నీ కొసగు మరణంతమగుదను కాను పరిశుద్ధాత్మను గోరుము జీవమా యేసు
నీ పేరట వేడును దేవమా యేసు ప్రభు నీ పేరట వేడును. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. నీ వెలుగును నీ సత్యమును బయలుదేరచేయు, అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకు నన్ను తోడుకొనవచ్చు. అప్పుడు నేను దేవుని బలిపీఠమునొద్దకు నాకు ఆనంద సంతోషములు కలుగు చేయు దేవుని యొద్దకు చేరుదును. దేవా నా దేవా, సితారా వాయించుచు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదు. ప్రభునందు ప్రియులారా, యథార్థ హృదయంతో మన తండ్రి అయిన దేవుని సమీపించి ఆయన ఎదుట మన పాపమును ఒప్పుకొని మన ప్రభు అయిన యేసు క్రీస్తు పేరిట మనకు క్షమాపణ దయచేయమని వేడుకున్నాం. ప్రభువు నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది. భూమి ఆకాశములను సృజించినవాడు ఆయనే. ప్రభువు సన్నిధిని నాయతి క్రమములు నేను ఒప్పుకొందునను కొంటిని. నీవు నా పాపదోషం పరిహరించియున్నావు. మా సృష్టికర్తవు విమోచకుడునైన సర్వశక్తి గల దేవ, దీనులము పాపులమగు మేము స్వాభావికముగా పాపులమనియు అపవిత్రులమనియు తలంపు వలన మాట వలన క్రియ వలన నీకు విరోధముగా పాపం చేస్తుమనియు నీ ఎదుట ఒప్పుకొనుచున్నావు. కావున మేము మా ప్రభువైన యేసు క్రీస్తు నిమిత్తమున నీ కృపను వెదకుచు వేడుకొనుచు మితిలేని కనికరం గల నీ యొద్దకు ఆశ్రములకై వచ్చుచున్నాము. మా కొరకు చనిపోవుటకై నీ జనతైక కుమారునిచ్చిన మిగులు కరుణ గల దేవా, మమ్మల్ని కనికరించి ఆయన నిమిత్తమున మా సమస్త పాపములకు క్షమాపణ దయచేయము. మేము నీ కృప చేత నిత్య జీవం పొందినట్లు నిన్ను గూర్చియు నీ చిత్తమును గూర్చియు సరైన జ్ఞానం నీ వాక్యమునకు తగిన విధేయతను మా యందు నీ పరిశుద్ధాత్మ వల్ల వృద్ధి పొందిపోమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. మన పరలోకపు తండ్రియగు సర్వశక్తి గల దేవుడు మనల్ని కనికరించి మన కొరకు చనిపోవుటకై తన ఏక కుమారునిచ్చి ఆయన మూలమున మన పాపములన్నిటినీ క్షమించుచున్నాడు. ఆయన నామందు విశ్వాసముంచు వారికి దేవుని కుమారులగుటకు అధికారం ఇచ్చు వారికి తన పరిశుద్ధాత్మను అనుగ్రహించు. నమ్మి బాప్తిసం పొందిన వారు రక్షింపబడును. ఓ ప్రభు, ఆ రక్షణ మా అందరికీ దయచేయి. ఆమేన్. అడ్వెంట్లోని 4వ ఆదివారం కొరకైన ప్రారంభ గీతం. అంతరిక్షమా మహావర్షము వర్షించుము, ఆకాశ మండలమా నీతిని కురిపించుము. భూమి నెరలు విడిచి రక్షణ ఫలించునుగాక. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుచుచున్నది. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మ కునువాదియందు ఇప్పుడు ఎల్లప్పుడు యుగాయుగము స్వాందునట్లు మహిమ కలుగును రాకామే. ప్రభువ మమ్మును కనికరింపుము, ప్రభువ మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము, క్రీస్తు మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము, ప్రభువా మమ్మును కనికరింపుము.
సర్వోన్నతమైన వాణిలో దేవునికి మహిమా కలుగునుగాక. దేవునికి మహిమా కలుగునుగాక. కలుగునున్నతమైన ఘనస్థలములందున ఇలాగు సమాధానం నరుల కాయన దయా ప్రభువైన దేవా పరమరాజా సర్వ పరిపాల పరిపూర్ణ శక్తి గల పరమ జనక నిన్ను మహిమి స్తుతించుచు మరి పొగడుచున్నాము మహిమా పరచుచు ఆరాధించుచున్నాము నిన్ను మహిమాతిశయమును మరి తలంచియు నీకు మహిమా స్తుతి కృతజ్ఞత తీర్చుచున్నాము ఏకా కుమారా యేసు ప్రభువా యెహోవా తనయా లోక పాపము మోయు ఏక దేవుని గొర్రె పిల్లమమును కనికరించుము చల్లగా లోక పాపములు ఓసుకపోవు యేసు రక్షక వాసిగా జనకుని కుడి వైపున కూర్చుండి యేసు మా ప్రార్థనలించి కానికరించు పరిశుద్ధుడవు ప్రభుడవు నీవు ప్రభువైన క్రీస్తు పరిశుద్ధాత్మతో తండ్రి అయిన దేవుని యందు పరిపూర్ణ మహిమాతో ప్రభాలుచున్నామెప్పుడు ఆమేన్. ప్రభువు మీతో నుండుగాక మీ ఆత్మతో నుండుగాక. ప్రార్థింతుము. ఓ ప్రభువా, మేము నీ చిత్తమును నెరవేర్చకుండా మా పాపములు మమ్మను ఆటంకపరుచుచున్నవి. అట్లు అడ్డగింపబడిన కార్యములను మేము శీఘ్రముగా నెరవేర్చగలుగునట్లు కృపగల నీ ప్రాయశ్చిత్తం వలన మాకు సహాయం చేయుటకై నీ శక్తిని కురుగొల్పి నీ ప్రభావంతో మా ఎద్దుకు రమ్మని తండ్రితోనూ పరిశుద్ధాత్మతోనూ సదా ఏక దేవుడై యుగయుగములు జీవించుచు పరిపాలించుచుండు నిన్ను వేడుకొనుచున్నాను. ఆమె. దయచేసి అందరూ కూర్చోనండి. యాడ్వెంట్లోని 4వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ గ్రంథంలో నుండి లేఖన భాగాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 1 నుండి 8 వచనాలు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 15 నుండి 29 వచనాలు. లూకాసు వార్త 1వ అధ్యాయం 67 నుంచి 80 వచనాలు. మొదటిగా పాత నిబంధన పాఠం లాం లత గారు చదువుతారు. పత్రికా పాఠం సుమని గారు చదువుతారు. సువార్త పాఠం క్రిస్టాఫర్ గారు చదువుతారు. మాణిక్యం గారు చదువుతారు. అయ్యా 41 నుంచి సార్ 1 నుంచి 8 మేడం. 8 ఈ దినముకై ఏర్పాటు చేయబడిన పాత నిబంధన పాఠ్య భాగము ప్రవక్త అయిన యెషయా రాసిన గ్రంథము 40వ అధ్యాయము 1వ వచనం నుంచి 8వ వచనం వరకు ఈ విధముగా వ్రాయబడింది. మీ దేవుడు సెలవిచ్చిన మాట ఏదనగా,
నా జనులను ఓదార్చుడి ఓదార్చుడి, యెరూషలేముతో ప్రేమగా మాట్లాడుడి. ఆమె యుద్ధకాలము సమాప్తమయ్యెను, ఆమె దోష రుణము తీర్చబడెను. యెహోవా చేతి వలన ఆమె తన సమస్త పాపముల నిమిత్తము రెండింతలు పొందిన సమాచారము ఆమెకు ప్రకటించుడి. ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు. ఎట్లనగా, అరణ్యములో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి, ఎడారిలో మా దేవుని రాజ్య మార్గము సరళము చేయుడి. ప్రతి లోయను ఎత్తు చేయవలెను, ప్రతి పర్వతమును ప్రతి కొండను అణచవలెను. వంకరవి చక్కగాను కరుకైనవి సమముగాను ఉండవలెను. యెహోవా మహిమ బయలుపరచబడును, ఒకడును తప్పకుండా సర్వ శరీరులు దానిని చూచెదరు. ఈలాగున జరుగునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆలకించుడి, ప్రకటించమని ఒకడు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. నేనేమి ప్రకటించునని మరి ఒకడు అడుగుచున్నాడు. సర్వ శరీరులు గడ్డి అయి ఉన్నారు, వారి అందమంతయు అడుగు పువ్వలే ఉన్నది. యెహోవా తన శ్వాసము దాని మీద ఊదగా గడ్డి ఎండును, పువ్వు వాడును. నిశ్చయముగా జనులు గడ్డి వంటి వారే, గడ్డి ఎండిపోను, దాని పువ్వు వాడిపోను. మన దేవుని వాక్యము నిత్యము నిలిచును. ఈ వాక్యము మిత పర్యంతం. పరిశుద్ధుడవగు దేవా, పావన శక్తుడ దేవా, పావన మత్స్య దేవా, మమ్మును కనికరింపు. పత్రికా పాఠం హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 15-29. సోదరి సుమని గారు. తల్లి వందనాలు. మనకి ఏర్పాటు చేయబడిన పత్రిక పాఠ్యభాగము హెబ్రీలకు రాయబడిన పత్రిక 12వ అధ్యాయము 15వ వచనం నుండి అధ్యాయం చివరి వరకు చదువుకుంది. 15వ వచనం ప్రారంభం. మీలో ఎవడైనాను దేవుని కృపను పొందకుండా తప్పిపోవనేమో అని చేదైన వేరు ఏదైనాను మొలిచి కలవరపరచడం వలన అనేకులు అపవిత్రులైపోదురేమో అని ఒక పూట పుట్టి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అప్పివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనడి. ఏశావు ఆ తరువాత ఆశీర్వాదం పొందబోని కన్నీళ్లు విడుచుచు దానికోసము శ్రద్ధతో వెతికినను మారు మనస్సు పొందిన అవకాశం దొరకక విసర్జించబడినని మీరెరుగుదురు. స్పృశించి తెలుసుకున్నదగినట్టు పండుచున్నట్టు కొండకును అగ్నికిని కారు మేఘమునకును గడాంధకారమునకును తుఫానుకును ధ్వనికిని మాటల ధ్వనికిని మీరు వచ్చి ఉండలేదు. ఒక జంతువులను ఆ కొండను తాకిన ఎడల రాళ్లతో కొట్టబడవలెనని ఆజ్ఞాపించిన మాటకు వారు తాళలేక ఆ ధ్వని వినిన వారు మరి ఏ మాటయు తమతో చెప్పవలదని బతిమాలుకొనిది. మరియు ఆ దర్శనం ఎంతో భయంకరముగా ఉన్నందున మోషే, నేను మిక్కిలి భయపడి వణుకుచున్నానని. ఇప్పుడైతే సియోనును కొండకును జీవము గల దేవుని పట్టణమునకును అనగా పరలోకపు యెరూషలేముకును వేవేల కొలది దేవదూతల యుద్ధమును పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకును వారి మహోత్సవమునకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని యుద్ధకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యుద్ధకును కొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసు వద్దకును హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు. మీకు బుద్ధి చెప్పుచున్న వారిని నిరాకరింపకుంటున్నట్లు చూచుకునడి. వారు భూమి మీద నుండి బుద్ధి చెప్పిన వారిని నిరాకరించినప్పుడు తప్పించుకొనకపోయిన ఎడల లోకము నుండి బుద్ధి చెప్పుచున్న వారిని సర్జించి మనము తప్పించుకొనకపోవటం మన విషయము కదా. అప్పుడు ఆయన శబ్దము భూమిని చలింపు చేసిన గాని ఇప్పుడు నేను ఇంకొకసారి భూమిని మాత్రమే కాక ఆకాశమును కూడా కంపింపచేతును అని మాట ఇచ్చి ఉన్నాడు. ఇంకొకసారి అన్నమాట చలింప చేయబడినవి నిలకడగా ఉండు నిమిత్తము అవి సృజింపబడి ఉన్నవన్నట్టు చలింప చేయబడినవి కొద్దిగా తీసివేయబడినని అర్థమించుచున్నది. అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉన్నాం. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయదుము. ఎలా అనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. ఈ వాక్యం ఉంటుంది. హల్లెలూయా హల్లెలూయా
హల్లెలూయా. లూకా సువార్త 1:67-80 సువార్త పాఠం. ఓ ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. గారండి వందనాలండి. తల్లి వందనాలు. అడ్వెంట్లోని 4వ ఆదివారములపై ఏర్పాటు చేయబడిన సువార్త పాఠ్య భాగము లూకా సువార్త 1:67 నుంచి 80 వరకు ఈ విధంగా వ్రాయబడింది. 67 ప్రారంభం. మరియు అతని తండ్రి జకర్యా పరిశుద్ధాత్మ పూర్ణుడై ఇట్లు ప్రవచించాడు. ప్రభువైన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగజేశాను. తన సేవకుడైన దావీదు వంశమునందు మన కొరకు రక్షణ శృంగమును అనగా మన శత్రువుల నుండి మనలను ద్వేషించు వారందరి చేతి నుండి తప్పించి రక్షణ కలుగజేశాను. దీనిని గూర్చి ఆయన ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించాడు. ఆయన మన పితరులను కరుణించుటకును తన పరిశుద్ధ నిబంధనను అనగా మన తండ్రి అయిన అబ్రహాంతో తాను చేసిన ప్రమాణమును జ్ఞాపకం చేసుకొనుటకును మనము శత్రువుల చేతి నుండి విడిపింపబడి మన జీవిత కాలమంతయు నిర్భయమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహించుటకును ఈ రక్షణ కలుగజేశాను. మరియు ఓ శిశువ, నీవు సర్వోన్నతిని ప్రవక్త అనబడుదు. మన దేవుని మహావాత్సల్యమును బట్టి వారి పాపములను క్షమించుట వలన తన ప్రజలకు రక్షణ జ్ఞానము ఆయన అనుగ్రహించున్నట్లు ఆయన మార్గములను సిద్ధపరచుటకై నీవు ప్రభువునకు ముందుగా నడుతూ మన పాదములను సమాధాన మార్గంలోనికి నడిపించున్నట్లు చీకటిలోను మరణ ఛాయలోను కూర్చుండు వారికి వెలుగిచ్చుటకై ఆ మహావాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనమును అనుగ్రహించారు. శిశువు ఎదిగి ఆత్మయందు బలము పొంది ఇశ్రాయేలునకు ప్రత్యక్షమగు దినము వరకు అరణ్యములో నుండెను. ఈ వాక్యం. ఓ క్రీస్తు నీకు స్తోత్రము కలుగునుగాక. అందరం అలాగే నిల్చుని అపోస్తల విశ్వాస ప్రమాణాన్ని ఒప్పుకుందాం. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుణ్ణి నమ్ముచున్నాను. ఆయన ఏక కుమారుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన గర్భమును ధరింపబడి కన్యైన మరియకు పుట్టి పొంతి పిలాతు అధికారం కింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడినని అదృశ్య లోకములోనికి దిగిననియు చనిపోయిన వారిలో నుండి 3వ దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడని సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు అక్కడి నుండి వచ్చినని నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘము పరిశుద్ధుల సహవాసమును పాప క్షమాపణయు శరీర పునరుద్ధానమును నిత్య జీవమును ఉన్నవని నమ్ముచున్నాను. ఆమె. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో ఈరోజు టెక్స్ట్ కోసం ఏర్పాటు చేయబడిన కీర్తన ఒకటి ఉంది. 123వ కీర్తన ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో. రివైల్ ఫామ్లో 227వ కీర్తన ఇశ్రాయేలీల దేవుడే ఎంతో స్తుతి నొందునుగాక. ఈ కీర్తన ఈరోజే పాడతారు. అంటే సంవత్సరంలో జకరియా కీర్తన ఒక సండే వచ్చింది క్రిస్మస్కి ముందు, దానినే వారు పాడతారు. కాబట్టి ఈ కీర్తన అందరం కలిసి, ఇది పెద్ద కీర్తన, కొంచెం స్వరాన్ని పెంచి చక్కగా పాడాలి. కాబట్టి అందరు కూడా ఈ కీర్తన పెద్దగా పాడాలని మీకు మనవి చేస్తున్నాను. ఇశ్రాయేలీయుల దేవుండే ఎంతో స్తుతినొందునుగాక. ఇశ్రాయేలీయుల దేవుండే ఎంతో స్తుతినొందునుగాక. ఆశ్రితులౌ తన జనులకు రక్షణ
ఆత్మ విమోచన కలిగించే ఇశ్రాయేలీ యులదేవుండే ఎంతో స్తుతి నందునుగాక. తన దాసుడుదా వీదు గృహంబున ఘనరక్షణ శృగమునిచే మన శత్రువులగు ద్వేషుల నుండియు మనలన్ బాపిరా క్షణనిచే ఇశ్రాయేలీ యులదేవుండే ఎంతో స్తుతి నందునుగాక. దీనిని గూర్చి ప్రవక్తల నోట దేవుడు పలికించెను తొల్లి. మానక మన పిత రులగరు నింపగ మహిలోన నిబంధన చేసే ఇశ్రాయేలీ యులదేవుండే ఎంతో స్తుతి నందునుగాక. జనకుండగునా బ్రాహ్మముతో చేసిన యా ప్రమాణము దలచి మనము విరోధుల నుండి విమోచన గని నిర్భయుల మైమెలగా ఇశ్రాయేలీ యులదేవుండే ఎంతో స్తుతి నందునుగాక. ఆయన సన్నిధానమునందు అతిశుద్ధిగా నీతిగా నుండా పాయక తన సేవను నిత్యంబును జేయగ నిరాక్షణ నీచే ఇశ్రాయేలీ యులదేవుండే ఎంతో స్తుతి నందునుగాక. ధరనో శిశువా దేవుని దీర్ఘ దర్శివనెడు పేరొందెదవు. పరమేశ్వరుని వాత్సల్యతతో పాప విముక్తి ప్రభువంద ఇశ్రాయేలీ యులదేవుండే ఎంతో స్తుతి నందునుగాక. మానుగ రక్షణ జ్ఞానము సంగగ మార్గము సిద్ధ పరచుటకై దీన మనస్సుతో ప్రభునకు ముందుగా నడిచెదవు భయభక్తి ఇశ్రాయేలీ యులదేవుండే ఎంతో స్తుతి నందునుగాక. మరియును సమాధాన సరణిలో మనమిక నడువా చీకటిలో మరణ ఛాయలో నుండిన వారికి అరుణోదయ దర్శనమిచ్చే ఇశ్రాయేలీ యులదేవుండే ఎంతో స్తుతి నందునుగాక. జనక పుత్రాత్మ దేవునికిలలో ఘనత మహిమ కల్గునుగాక. మునుపిపుడెప్పుడు తనరినట్లు యుగ ములను మునుపిపుడెప్పుడు తనరినట్లు యుగ ములకును తనరారునుగాకామే ఇశ్రాయేలీ యులదేవుండే ఎంతో స్తుతి నందునుగాక.
మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసు క్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకు కలుగునుగాక. ఆమేన్. దయచేసి అందరూ కూర్చోనండి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మహాకృపను బట్టి మరొక నూతన ఆదివారం సజీవులుగా దేవుని సన్నిధిలో గడపడానికి మీతో కలిసి జూమ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా సాయంకాలపు ఆరాధనలో పాల్గొనే భాగ్యం ఇచ్చిన దేవునికి వందనాలు. మరి ప్రేమతో, శ్రద్ధతో, మరి దేవుని వాక్యాల విధేయతతో మీరందరూ కూడా మరి సాయంకాలపు ఆరాధనలో పాల్గొన్నందుకు వందనాలు తెలియజేస్తున్నాను. యాడ్వెంట్లోని 4వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగాల్లో యెషయా గ్రంథం 40వ అధ్యాయం 1-8 వచనాలు, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 15 నుండి 29 వచనాలు, లూకాసు వార్త 1వ అధ్యాయం 67 నుండి 80 వచనాలు. ఈ 3 పాఠ్య భాగాల్లో గుండా ఉద్దేశించిన ఆలోచనలు మీ ముందుంచాలని నేను తలస్తున్నాను. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 25 వచనంలో, మీకు బుద్ధి చెప్పుచున్న వానిని నిరాకరింపక చూసుకొనుడి. మనకి బుద్ధి చెబుతుంటే మనకు విరోధ భావం పెరగొద్దు, నిరాకరించొద్దు. పరలోకమందు బుద్ధి చెప్పు వానిని విసర్జింపకుండా, బుద్ధి చెప్పేవాడిని నిరాకరించొద్దు, విసర్జించొద్దు, వద్దనుకోవద్దు, విసర్జించవద్దు. మనము తప్పిపోదుమేమో, ఒకవేళ విసర్జిస్తే, తిరస్కరిస్తే తప్పిపోతామేమో, అది ఓ ప్రశ్నే. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 4వ వచనంలో, దేవుడు చెప్పుచున్న బుద్ధిబోధ, ప్రతి లోయ ఎత్తు చేయబడును, వంకరవి సరళం చేయబడును. అంటే జీవితం సరిచేయటం. లోయ అంటే దిగజారిపోయిన జీవితాలు, వంకర జీవితాలు అంటే అక్రమ జీవితాలు, ఇవి సరిచేయబడటం. పైన ఏం చెప్పాడు? మీకు బుద్ధి చెబుతున్న వాడిని నిరాకరించొద్దు. ఏం బుద్ధి చెబుతున్నాడు? వంకర త్రోవలు సరళం చేయాలి, ప్రతి లోయ పూడ్చబడాలి. ఇది బుద్ధిబోధే. కాబట్టి మీ పరిస్థితులు చక్కదిద్దే దేవుణ్ణి మీరు తిరస్కరించవద్దు. లూకాసు వార్త 1వ అధ్యాయం 79లో, అప్పుడు మన పాదాలకు సమాధాన మార్గంలో ఆయన నడిపిస్తాడు. దేవుని వాక్యం విన్నప్పుడు, ఆయన బుద్ధిబోధ మనల్ని మార్చినప్పుడు మనం సమాధాన మార్గంలో ఉంటాం. లూకాసు వార్త 15వ అధ్యాయంలో కూడా తప్పిపోయిన కుమారుడికి బుద్ధి వచ్చినప్పుడే వాడు తిరిగి వచ్చాడు. ప్రభునందు ప్రియమైన వారలారా, యెషయా గ్రంథం 40వ అధ్యాయం మీ ముందు ఉంచుకోండి. దైవ గ్రంథంలో పాత నిబంధనలో ఒక విశిష్టమైన పెద్ద ప్రవక్తల గ్రంథం యెషయా గ్రంథం. పెద్ద ప్రవక్తలు యెషయా మొదటివాడు, ఇర్మియా 2వ, ఏస్కేలు 3, దానియేలు 4. ఒక్కొక్క ప్రవక్త ఒక్కొక్క పరిచర్య కాలంలో ఒక ప్రాముఖ్యమైన ఉద్దేశం ఉండేది. యెషయా పరిశుద్ధత గురించి చెప్తే, ఇర్మియా పశ్చాత్తాపాన్ని గురించి చెప్పాడు. యెషయా పరిశుద్ధత, దేవుని పరిశుద్ధత చాలా ప్రాముఖ్యమైంది. యెషయా గ్రంథాన్ని 66 అధ్యాయాలు ఉన్న ఈ పుస్తకాన్ని మినీ బైబిల్ అని పిలుస్తారు. దీనిలో విశేషం ఏంటంటే, మొదటి 39 అధ్యాయాలు బబులోను చెరకు వెళ్ళటానికి దారి తీసిన కారణాలు, 40 నుండి 66 అధ్యాయాలు బబులోను చెర నుండి తిరిగి రావడానికి దేవుని ప్రణాళిక. మనకి పాత నిబంధన గ్రంథాలు 39, నూతన నిబంధన గ్రంథాలు 27. ఇక్కడ మనం 40 అధ్యాయాలు వచ్చాం. అంటే ఇప్పుడు 40వ అధ్యాయం చరిత్ర ఏంటంటే, బబులోను నుండి ప్రజలను తిరిగి రప్పించడానికి దేవుని ప్రణాళిక. ఇంతకీ యూదులు బబులోను ఎందుకు వెళ్ళారు? ఇది ప్రశ్న. వాళ్ళకు కూడా ఆ ప్రశ్న ఉంది. మన దేవుడు మనకుండగా, ప్రవక్తలు ఉండగా, ఆలయం ఉండగా, మనం ఇంత దూరంలో బబులోను రాజుకు బానిసలకు ఎందుకున్నాం? దేవుని మాటను ధిక్కరించిన, దేవుని పరిశుద్ధతను దుఃఖపరిచిన, దేవుని ఆశీర్వాదం పోతుంది, దేవుని కోపం మన మీద ఉంటుంది. మనం దేవుని ధిక్కరించినప్పుడు దండన తప్పదు, ఎవరికైనా, నాకైనా, నీకైనా. ఏదైనా తోట నుంచి మానవులు ఎందుకు బయటికి నెట్టివేయబడ్డారు? పరిశుద్ధతను కోల్పోయారు. దేవుని మాట వినక. దైవ గ్రంథం అంతా 2 మాటల్లోనే ఇమిడి ఉంది. దేవుని మాట వినటం, వినకపోవటం. దేవుని మాట వినమని దైవ గ్రంథం అంతా చెబుతుంది. సాతానుతో జతకట్టి దేవునితో విరోధాన్ని పెంచుకుంది మానవ జాతి ఏదైనా తోటలో. కాబట్టి బబులోను చెరకు పంపింది దేవుని పరిశుద్ధతను బాధ పెట్టారు, దేవుని మాటను ధిక్కరించారు. యెషయా, ఇర్మియా బబులోను చెర గురించి చెప్తే హేళన చేశారు. ఇర్మియాని ఇష్టపడలేదు. మనం కూడా కొన్నిసార్లు దేవుని పరిశుద్ధతను దుఃఖపరిచినప్పుడు, మరి హెబ్రీ పత్రికలో చెబుతాడు, ఒక్క పూట కూటి కోసం తన జ్యేష్ఠత్వం హక్కును అమ్మేసుకున్న ఏశావు
ఏశావు ఎంత గొప్ప చరిత్రలో పుట్టినవాడు. అబ్రహాంకు తొలి పెద్ద మనవడు అవుతాడు. అబ్రహాం కుమారుడు ఇస్సాకు అయితే, ఇస్సాకు గర్భాన్ని పుట్టిన పెద్ద కొడుకు ఏశావు, రెండవవాడు యాకోబు అయితే, అబ్రహాంకి పెద్ద మనవడు, అబ్రహాం వంశావళి. కానీ చిన్న విషయాలకు కూడా జారిపోయే మనస్తత్వం. ఒక్క పూట పూట కూటి కోసం జ్యేష్ఠత్వం విలువైంది కదా, విలువైన దాన్ని ఊరకనే వదిలేసుకున్నాడు ఒక పూట కోటి కోసం. ఏశావు భ్రష్టుడు, వ్యభిచారని చెప్పారు బైబిల్. మళ్ళీ అదే కావాలని ఆయన కోరుకున్నాడు, కానీ దొరకల. మనం కూడా పోగొట్టుకునేటప్పుడు దేవుని సన్నిధిని, ప్రార్థన జీవితాన్ని, పవిత్రతను తెలీదు. తిరిగి సంపాదించడం అంత తేలిక కాదు, నాకు తెలుసు. ఎబ్రీ పత్రిక 6వ అధ్యాయంలో చెబుతాడు, ఒకసారి వెలిగించబడి పరసంబంధమైన జీవితంలో పాలివారై దేవుని దివ్యవాక్యమును రాబో యుగ సంబంధ శక్తుల ప్రభావం అనుసరించి దాన్ని అది అనుభవపూర్వకంగా తెలుసుకొని తప్పిపోయిన వాళ్ళు మళ్ళీ వెలిగించబడరు. అందుకే చాలామంది సేవ, విశ్వాసం తడబడతా ఉంటుంది, తప్పటడుగులు వేస్తూ ఉంటాం. ఆ పరిశుద్ధ స్థితిని పోగొట్టుకొని సంపాదించడం ఈజీ అనుకుంటాం. కానుకలు ఇచ్చో, ఉపవాసాలు చేసో, లేకపోతే పాస్టర్ గారికి డబ్బులు ఇచ్చో. ఈ పాస్టర్ గారులు కూడా మీకు అభయం ఇస్తారు, మేము చెప్తా ఉన్న దేవుడితోని. అదన్నీ ఉట్టి మాటలు. ఒకసారి వెలిగించబడి ఆరిపోయి తిరిగి వెలిగించబడటం ఎవరికి సాధ్యం కాదు. ఏశావు తీవ్ర ప్రయత్నం చేసి కన్నీళ్లతో వేడుకున్నాడు, లాభం లేదు. నూతన నిబంధనలో పోగొట్టుకొని సంపాదించడానికి ఇద్దరు ప్రయత్నం చేశారు. ఒకడు పేతురు, సిలువకు దూరమై మళ్ళీ పశ్చాత్తాపంతో తలపోసి ఏడుస్తాడు. అయితే దేవుడు అతన్ని కరుణిస్తాడు. యోధా కూడా యేసు ప్రభు శక్తిని తెలుసుకొని, అయ్యో నీతిమంతుడిని సిలువకు అప్పగించానని ఏడుస్తాడు, ఉరేసుకుంటాడు. ఆయనకి పశ్చాత్తాపానికి ఫలితం దొరకలేదు. యోధాకి ఫలితం దొరకల, ఉరేసుకొని చచ్చిపోతాడు. పేతురికే దొరికింది. కాబట్టి ఏశావు కూడా ప్రయత్నం చేశాడు, ఏడ్చాడు, కన్నీళ్లు గార్చాడు, దేవుడు అనుమతించలేదు. దీన్ని బట్టి మనకు తెలియాల్సింది ఏంటంటే, దేవుని పరిశుద్ధతను దుఃఖపరిచిన మనం ఒకసారి బాప్తీసం తీసుకున్నామంటే దేవుని బిడ్డలు. మన శరీరము, మన మనసు ఎప్పటికీ పరిశుద్ధంగా దేవునికి మహిమకరంగా ఉండాలి. అప్పుడు శరీరాన్ని అమ్మేసుకుంటాం కోరికలకు, లోకాశలకి. అందుకే తప్పిపోయిన కుమారుడు గురించి మాసిలమణి గారు ఒక కీర్తన రాస్తూ, అమ్ముకొంటిని నేను అదముడొకనికి నాడు ఆకలి బాధలు. అమ్మేసుకుంటున్నాం విశ్వాసాన్ని, భక్తి జీవితాన్ని, సాతానుకు తాకట్టు పెట్టేసుకుంటున్నాం. ఓపిక, విశ్వాసాన్ని కొనసాగించడం అంత తేలిక కాదు నాకు తెలిసి. మనల్ని ప్రతికూల పరిస్థితులు చాలా వెంటాడుతూ ఉంటాయి. కోరికలు, ఆశలు ఎక్కువగా శరీరం మీదే పడతా ఉంటాయి. శరీరేచ్ఛలు విసర్జించాలి. శరీర కోరికలు కంట్రోల్ చేసుకోలేని వాళ్ళు దేవునికి నమ్మకంగా ఎక్కడ జీవిస్తారు? ఎన్నిసార్లు అయినా తప్పిపోతారు, ఎన్ని తప్పులైనా చేస్తానే ఉంటారు, మళ్ళీ వెనక్కొస్తూ ఉంటారు, తప్పిపోతూ ఉంటారు, వెనక్కొస్తూ ఉంటారు. అది ఒక ఆటలాగా ఉంటుందేమో బహుశా వాళ్ళ జీవితానికి. కానీ దేవునికి కోపం తెచ్చిపెడతారు ఎప్పుడోకప్పుడు. అప్పుడు ఆట, జీవితం రెండు ముగిస్తాడు దేవుడు. కాబట్టి ఏశావు లాంటి భ్రష్టులు, వ్యభిచారులు మనలో ఉంటారేమో. 139వ కీర్తనలో కూడా నీకు ఆయాసకరమైంది నాలో ఉందేమో పరిశీలించమన్నాడు. యూదులు బబులోనికి వెళ్ళడానికి గల కారణం దేవుణ్ణి ఆయాసపెట్టారు. వాక్యానికి విలువ ఇవ్వలేదు, ప్రవక్తలను చాలా చులకనగా చూశారు. అందువలన వారు బబులోని చెరలో 70 సంవత్సరాలు ఉన్నారు. ఇర్మియా గ్రంథం 29:10. బబులోని చెర 70 సంవత్సరాలు అంటే 90వ కీర్తన ప్రకారం నరుని ఆయుష్కాలం 70 సంవత్సరాలు. ఒక వ్యక్తి ఆయుష్కాలం పాటు వారు అక్కడే ఉండాల్సి వచ్చింది, అంటే శ్రమలో ఉండాల్సి వచ్చింది, చెరసాల్లో బానిసలుగా. బబులోను కాలంలో ఏమైందంటే, ఆ సంవత్సరంలో బబులోన్లో కొత్త సంవత్సర వేడుకలు జరుగుతాయి. ఆ దేశ కాన్సెప్ట్లో, మనకు భారతదేశం కాన్సెప్ట్లో కూడా మనకి తెలుగు వాళ్ళకి సంవత్సరాది ఉంది, అవునా కదా, ఉగాది. అలాగే నూతన సంవత్సరం రేపు జనవరి 1 నుంచి మొదలవుతుంది. బబులోని చెరలో ఉన్న వీళ్ళు కొన్ని విశేషాలు తెలుసుకుంటారు. ఒకటి, ముందు దేవుని మీద కోపం పెంచుకుంటారు, మమ్మల్ని పట్టించుకోలేదని. 2, బబులోని రాజు గొప్పోడు దేవుడి కంటే అనుకుంటారు. బబులోని రాజు ఆరాధించే ఇస్తార్ దేవత, ఆయన గొప్పడే మన దేవుడి కంటే అనుకుంటారు. తీరా
బబులోను పరిపాలన పోయి మరి దరివేషు పరిపాలన మొదలవుతుంది దానియేలు గ్రంథం 5వ అధ్యాయంలో. అప్పుడు మళ్ళీ వీళ్ళ ఆలోచనలు మారిపోతాయి. ఆ చుట్టుపక్కల ఉన్న దేవుళ్ళు దేవతలను కూడా కొంతమంది అనుసరిస్తారు. ఇక్కడ ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, బబులోను చెరకాలంలో బబులోనులో కొత్త సంవత్సర వేడుకలు జరుపుతారు. దానికి ఒక కథ కూడా ఉంది, ప్రచారంలో ఉంది. అది ఆ దేశస్తుల నమ్మకం, యూదులది కాదు. బబులోను దేశంలో ఉన్న యూదులు ఉన్న కాలంలో అక్కడ జరిగే కొత్త సంవత్సర వేడుకను చూశారు. ఏంటంటే వాళ్ళ దేవుడు వాళ్ళని రక్షించడానికి కాపాడటానికి వస్తాడు ఆ దినాలని వారి నమ్మకం. కొత్త సంవత్సర వేడుకల్లో దేవుడు వచ్చి ప్రజలను కలుస్తాడని, వారి పంట పొలాలను జీవిస్తాడని అని వారు ప్రజలు నమ్ముతారు. యూదుల కాలం నిస్సాన కాలం, అంటే అది ఒక నెల. అబీబు నెల ఎలాంటిదో నిస్సాన్ కూడా ఒక నెలే. ఇది వాళ్ళ కింగ్ నెబోడియస్ అనే ఆయన ఉన్న రోజుల్లో మరొక దేవుడు ఎవరంటే మర్కుడక్, ఇతను వస్తాడని, ఇతనే చీఫ్ గార్డ్ అని వాళ్ళ లెక్క. వాళ్ళంతా కలుస్తారు, 8 రోజులు ఉండి ప్రజలను కలిసి వెళతారని, ప్రజలను దీవిస్తారని ఆ రోజుల్లో ఒక కథ ప్రాచుర్యంలో ఉండేది. వీళ్ళు కూడా ఏమనుకునేవాడంటే మన దేవుడు కూడా మనల్ని కలుసుకొని మనల్ని దీవిస్తే మనతో ఉంటే ఎంత బాగుండును అని వాళ్ళు అనుకున్నారు. కాబట్టి బబులోన్ నుండి తిరిగి వెళ్ళిన తర్వాత మనం కూడా ఒక ప్రత్యేకమైన కృతజ్ఞత ఆరాధన పెట్టుకోవాలనేది వాళ్ళ ఉద్దేశం. వాళ్ళేమో నూతన సంవత్సరం గురించి ఆలోచిస్తూ ఉంటారు, దేవుడేమో నూతన సృష్టి గురించి ఆలోచిస్తారు. క్రొత్త ఆకాశం, క్రొత్త భూమి యెషయా గ్రంథంలోని మొదలవుతుంది. తిరిగి అది మళ్ళీ ప్రకటన గ్రంథంలో మీకు కనబడుతుంది. క్రొత్త ఆకాశం, క్రొత్త భూమి. మరి బాప్తిస్మిచ్చు యోహాను నూతన నిబంధనలు యేసు శిష్యుడైన యోహాను పద్మాసు దీపంలో ఉన్నప్పుడు మళ్ళీ ఆ క్రొత్త ఆకాశం, క్రొత్త భూమిని గురించిన ప్రస్తావన ఉంటుంది. అది ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, యెషయా గ్రంథంలో దేవుడు క్రొత్త ఆకాశం, క్రొత్త భూమి గురించిన ప్రస్తావన తీసుకొస్తాడు. అది క్రీస్తు రాకడతోనే సాధ్యమై ఉంటుంది. ఈ క్రొత్త ఆకాశం, క్రొత్త భూమి గురించి యెషయా భక్తుడు ముందుగానే ప్రవచిస్తాడు. క్రొత్త ఆకాశం, క్రొత్త భూమి, ఆ క్రొత్త జీవితాన్ని ఆయన ముందుగానే తన ప్రజలకు తెలియజేస్తాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం ప్రాముఖ్యంగా గమనించాల్సింది ఏమిటంటే ఆయన నూతన సృష్టి గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. వాళ్ళేమో కొత్త సంవత్సర వేడుకల గురించి ఆలోచిస్తుంటే దేవుడు నూతన సృష్టి, జను హృదయాలను నూతన సృష్టిగా మార్చాలని, న్యూ క్రియేషన్గా, నూతన జన్మ కలిగిన బిడ్డలుగా మార్చాలని, దానికి అనుబంధంగా యెరూషలేము గురించి మాట్లాడుతూ యెరూషలేమును ఓదార్చుడి, ఓదార్చుడి, నా జనులను ఓదార్చండి అంటాడు. అప్పటికే చాలా నష్టపోయి ఉంది. పేరు యెరూషలేము అంటే శాంతి సమాధానాల పట్టణం అని దానికి పేరు. కానీ ఆ దేశానికి యెరూషలేముకు జరిగినన్ని యుద్ధాలు, యెరూషలేముకు వచ్చినంత శ్రమ, ఎంతమంది చంపబడ్డారో, ఎన్ని తెగిపోయిన గాయాలు, మరి పేరుకే శాంతి సమాధాన పట్టణం కానీ అది శాంతి సమాధానం నెరగదని ఓ పండితుడు చెప్పాడు. పేరుకది శాంతి సమాధానాలు పట్టణం. యెరూషలేమును స్త్రీతో పోల్చి మాట్లాడుతున్నాడు. ఆమె అంటే దేవుడు తండ్రి, యెరూషలేము తల్లి, అక్కడ ఉన్న ప్రజలు ఆమె బిడ్డలు. ఇప్పుడు ఏమైపోయింది? బిడ్డలు వెళ్ళి బబులోనులో చెరలో ఉన్నాడు, దేవుడు దూరంగా ఉన్నాడు, ఆమె ఒంటరిగా మిగిలిపోయింది. అటు భర్త దూరమై, ఇటు పిల్లల దూరమై తల్లి ఎలా ఉంటుందో చెప్తాడు. ఆమెకు ఎక్కువ గాయాలయ్యాయి, ఆమెకు ఎక్కువ యుద్ధాలు జరిగినాయి. భూమి మీద అత్యధిక యుద్ధాలు యెరూషలేము మీదే జరిగాయి. ప్రభునందు ప్రియమైనలారా, నా జనులను ఓదార్చుడి, యెరూషలేములో ఉన్నవారు, బబులోను చెరలో ఉన్న వారిని ఓదార్చండి, యెరూషలేముతో ప్రేమగా మాట్లాడండి. ఆమె యుద్ధకాలం సమాప్తమైన, ఆమె దోష రుణము తీర్చబడింది. దావీదు యెరూషలేము పేరు మీదుగా కొడుకు పేరు పెట్టుకుంటాడు, అబ్షలోము అని. వాడు తనకెంతో ప్రేమగా నమ్మకంగా ఉంటాడు అనుకున్నాడు. కానీ వాడి వల్లే దావీదు జీవితంలో ఎప్పుడు నమ్మకం లేకుండా పోయింది, నెమ్మది లేకుండా.
అప్పుడప్పుడు మనం ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తామో వాళ్ళే ఎక్కువ సమస్యలు తెచ్చి పెడతా ఉంటారు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, షా హీబ్రూ పదం అదంటే శాంతికి సమాధానానికి గుర్తుగా వ్రాయబడింది. ఎక్కువ యుద్ధాలు జరిగాయి. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ 2 రకాల ప్రజలు ఈ ఓదార్పు, దేశానికి దూరమైన బబులోను దేశంలో ఉన్న ప్రజలు, దేశంలో ఉండి నెమ్మది ఎరగని ప్రజలు. ఇద్దరు, ఉన్న వాళ్ళకి నెమ్మది లేదు, దూరంగా ఉన్న వాళ్ళకి నెమ్మది లేదు. ఈ ఓదార్పును దేవుడు ప్రకటిస్తున్నాడు. ఆమె యుద్ధకాలం అంటున్నాడు. ఆమె అంటే యెరూషలేము, ఆమె తల్లి కాబట్టి. అయితే పేరు శాంతి సమాధానాలు పట్టడమే కానీ జీవితంలో శాంతి ఎరగదు. అప్పుడప్పుడు ఆనందం అని పేరు పెట్టుకుంటారు, ఆనందం ఉండదు. అవునా? ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, యేసుపాదం అని పేరు పెట్టుకుంటాడు. వాడి జీవితంలో ఒక్కరోజు కూడా ఆ పాదం చర్చిలోకి రాదు. పాదమే పేరు. అవునా? ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ యోబు గ్రంథం 3వ అధ్యాయం 25-26 వచనాల్లో యోబు కొన్ని మాటలు చెబుతున్నాను. నేను చదువుతాను, మీరు కూడా ఆ మాటలు వినాలని మనవి చేస్తున్నాను. యోబు గ్రంథం 3వ అధ్యాయం 25 మరియు 26 వచనాలు చదువుతున్నాను, వినండి. 25, ఏమి వచ్చునని నేను బహుగా భయపడుతును, అదే నాకు సంభవించింది. నాకు భీతి పుట్టించినదే నా మీదకి వచ్చి ఉంది. ఏది వచ్చిందో, ఏది రాకూడదని కోరుకున్నాడో అదే వచ్చింది. ఏది భయమో అదే వచ్చింది. నాకు నెమ్మది లేదు, సుఖము లేదు, విశ్రాంతి లేదు, శ్రమయే సంభవించున్నది. ఏది వచ్చునని నేను బహుగా భయపడ్డాను. దేని గురించి భయపడతామో అదే నెత్తిన పడతాం. ఏది జరగకూడదని కోరుకుంటామో అదే జరుగుతుంది. కొన్నిసార్లు మానవ జీవితం అంతా కొంత విచిత్రమే. ఆ తర్వాత 7వ అధ్యాయం, యోబు గ్రంథం 7వ అధ్యాయంలో 1వ వచనం చదువుతాను, మీరు కూడా ఆ పాఠాన్ని చూడగలరు. భూమి మీద నరుని కాలము యుద్ధకాలము కాదా? వారి దినములు కూలివాని దినములు కావా? నిజమే, కొన్నిసార్లు దేశాల మధ్య, భాషల మధ్య, ప్రాంతాల మధ్య, ప్రజల మధ్య యుద్ధాలు జరుగుతాయి. కొన్నిసార్లు ఇంట్లోనే జరుగుతాయి. భార్యాభర్తల మధ్య, బిడ్డల తల్లిదండ్రుల మధ్య, బిడ్డల మధ్య, పనిచేసే చోట, ఇంటి పక్క వెనక, ఏమో కొంతమంది జీవితంలో ఎప్పుడూ యుద్ధాలే, నెమ్మది ఎరగదు. యెరూషలేము పేరుకు శాంతి సమాధానాలు పట్టణమే కానీ సమాధానం ఎరగదు. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, యేసు ప్రభు పుట్టిన దినాలు, ఆయనకి మాసిలమణి గారు చక్కని కీర్తనలో ఆ మాటలు చెబుతాడు. శాంతి సమాధానాధిపతి, స్వాంతములో ప్రశాంత నిధి, శాంతి స్వరూప జీవన దీప, శాంతి సువార్త నిధి, సిల్వదరా పాపహరా శాంతికరా, ఏ ప్రభు యేసు, హే ప్రభు యేసు. ప్రభునందు ప్రియమైన వార్లారా, నరుని కాలం యుద్ధకాలమే. శ్రీశ్రీ గారు అంటాడు, రక్తసిక్తము కాని స్థలం భూతలమంతా వెతికినా దొరకదంటాడు. గడిచిన కాలాలన్నీ యుద్ధాలేనండి. 2వ ప్రపంచ యుద్ధం ఏమి మిగిల్చింది? హిరోషిమా నాగసాకి పట్టణం మీద వేసిన అణుబాంబు వలన ఇప్పుడు కూడా పుట్టే పిల్లలు అంగవైకల్యంతోనే పుడుతున్నారు. కాబట్టి యుద్ధం ఎప్పుడు శాంతి నెలకొల్పదు. తెగిపోయిన గాయాలు, చచ్చిపోయిన వ్యక్తులు, తీవ్రమైన ఆర్థిక నష్టాలు. కాబట్టి యుద్ధం మంచిది కాదు. యుద్ధాలు ఎందుకు వస్తాయి? మనలోని కోరికలు, ఇష్టాలు, పగలు, ప్రతీకారాలు, వీటి వల్ల యుద్ధాలు వస్తాయి. మనం ఎప్పుడు నెమ్మదిగా ఉంటాము? క్రీస్తుని హృదయంలో చేర్చుకున్నప్పుడు, క్రీస్తు బిడ్డగా మారినప్పుడు యుద్ధాలు చేయం, కోరికల కోసం పరిగెత్తం, పొరుగువానికి కీడెంచం, అన్నిటిని క్రీస్తు కోసం వదులుకుంటాం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారు, జక్కయ్య కూడా క్రీస్తుని సంపాదించుకున్నప్పుడు లూకాసు వార్త 19వ అధ్యాయంలో ఆయన అబ్రహాం కుమారుడు అని పిలువబడ్డాడు. అబ్రహాం కూడా పిలిచినప్పుడు దేశాన్ని వదిలిపెట్టాడు. దేవుడు ఏం చెప్తే అది చేశాడు. జక్కయ్య కూడా మరి ధనాన్ని వదులుకున్నాడు, పేదల కాస్త ఇచ్చేసాడు, యేసు కోసం అన్నిటిని వదులుకున్నాడు. అప్పుడు అబ్రహాం కుమారుడు అన్నాడు. మనం పాపాన్ని విడిచిపెట్టకపోతే, కోరికలు విడిచిపెట్టకపోతే, లోకాశలు వదిలిపెట్టకపోతే అబ్రహాం పిల్లలు ఎలా అవుతాం? ఈ ఇంటికి రక్షణ అన్నాడు.
చాలా ఇళ్లలో రక్షణ లేదండి, రక్షణ లేదు. ఆ ఇల్లు పైకి ఈ ఇంటికి యేసుక్రీస్తు అధిపతి అని పెట్టుకొని, ఈ ఇల్లు యేసుక్రీస్తు ఆధిపత్యం అని చెప్పుకొని, ఈ ఇంటికి యేసుక్రీస్తు యజమానుడు అని రాసుకొని, లోపల సాతాన్ని అధికారిగా పెట్టుకుంటున్నారు. ఎవరి కోరికలు వాళ్ళు తీర్చుకుంటున్నారు, ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఉంటున్నారు. మళ్ళీ చర్చికి వచ్చేటప్పుడు దేవుని బిడ్డలాగా ఉంటున్నారు. ఎప్పటికీ దేవుని బిడ్డలు కాదు. దేవుడు అంతరంగాలు ఎరిగినవాడు. మనం ఎవరితో ఎలా బిహేవ్ చేస్తున్నాం, ఎవరితో ఎలా ప్రవర్తిస్తున్నాం అనేది దేవుడు చూస్తున్నాడు. దేవునికి ఎంత సమయం ఇస్తున్నాం దేవుని సన్నిధిలో. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, భూమి మీద నరుని కాలము యుద్ధ కాలము కాదా? యుగాంతంలో ఇవి జరుగుతాయని, యెరూషలేము పూర్తిగా పతనమవుతుందని కూడా వ్రాయబడి ఉంది. జకరియా గ్రంథం 12వ అధ్యాయం 2-3 వచనాలు, 14వ అధ్యాయం 2వ వచనం. అయితే యుగాంతములో ఇవి జరగవలసి ఉన్నది. మీరు జకరియా గ్రంథం చూద్దాం. మీరు దైవ గ్రంథాలు ఉంటే మీ దగ్గర అందుబాటులో తప్పనిసరిగా పాత నిబంధనలో జకరియా గ్రంథం 12వ అధ్యాయం 2-3 వచనాలను చదువుతాను. యెరూషలేము చుట్టూనున్న జనులందరికీ మత్తు పుట్టించు పాత్రగా చేయబోచున్నాను. శత్రువులు యెరూషలేమును ముట్టడి వేయగా అది యోధా మీదకి వచ్చును. ఆ దినమందు నేను యెరూషలేమును సమస్తమైన జనులకు బరువైన దాయిగా చేతును. దాన్ని ఎత్తి మోయేవారు మిక్కిలి గాయపడుదురు. జనులందరూ, భూమి మీద ఉన్న జనమంతా యెరూషలేముకి వ్యతిరేకంగా మారుతారని చెప్పారు. అంటే ఈనాడు మొన్నటిదాకా గాజా ప్రాంతంలో యుద్ధం జరిగింది. ముస్లిం సోదరులందరూ మరి యెరూషలేముకి వ్యతిరేకమైపోయారు. భూజనులందరూ వ్యతిరేకమయ్యే రోజులు వస్తాయి అన్నాడు. కానీ 122వ కీర్తనలో యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థించమని యూదులకి క్రైస్తవులకు దేవుడు చెప్పాడు. యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థన చేయాలి. మన అనుదిన ప్రార్థనలో తప్పనిసరిగా యెరూషలేము ఉండాలి. యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థన చేయండి. మన సువార్త కూడా యెరూషలేము, యోదయ, సమరయ, బూదిగంతాలకి. కాబట్టి ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఆ తర్వాత 14వ అధ్యాయం 2వ వచనంలో కూడా ఏలయనగా యెరూషలేము మీద యుద్ధము చేయుటకు నేను అన్ని జనులు సమకూర్చబోచున్నాను. పట్టణము పట్టబడును, ఇండ్లు కొల్లగొట్టబడును, స్త్రీలు చెరపబడుదురు, పట్టణములో సగం మంది చెరపట్టబడి పోయిదురు. అయితే శేషించిన వారు నిర్మూలం కాకుండా యెహోవా పట్టణంలో ఇచ్చిండ్రు. కాబట్టి రానున్న కాలం యుద్ధకాలమే, ఇంకా పూర్తి కాల. క్రీస్తు రాకడ వరకు ఇవి జరుగుతూనే ఉంటాయి. ప్రభు అయిన యేసు సిలువకు ముందు యెరూషలేము గురించి ఏడుస్తాడు. ఎందుకంటే ఆయన ఏడ్చిన సందర్భాలు తక్కువ. సిలువలో మరి ఏడ్చాడు లేదో చెప్పను, కానీ ఆయన లాజరు చనిపోయినప్పుడు ఏడుస్తాడు. ఆ తరువాత యెరూషలేముకు వెళ్ళబోతూ యెరూషలేము నుండి సిలువకు సమీపించబోయే ముందు దాని విషయమై ఏడుస్తాడు. 24వ అధ్యాయం మత్తయి సువార్త 15-22 వచనాలు ఈ మాటలు రాయబడ్డాయి. 15 దయచేసి చూడండి. కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నేను మీరు చూడగానే చదువువాడు గ్రహించవలెను. ఆ తర్వాత మత్తయి సువార్త 23వ అధ్యాయం 37వ వచనంలో ఏడుస్తాడు. యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తల చంపుదాన, హంతక దేశమా. యెరూషలేం మహారాజు పట్టణం, దేవుడు ఉండే స్థలం, రాజులు పరిపాలించింది. యాజకులు అంగీలు వేసుకొని రోజు నిత్యము ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ముమ్మారు ప్రార్థన చేసి 9, 12, 3 గంటలకు బలులు అర్పించేది. 24 గంటలు కీర్తనలు పాడే ప్రదేశాన్ని దేవుడు అంటున్నాడు, హంతక దేశమా, ప్రవక్తను చంపేదానా దేశం. దేవుడు ఉండే స్థలం అయితే మరి ఆయన ప్రవక్తలు వచ్చి వాళ్ళని చంపేశారు. రాళ్లతో కొట్టబడి ఉండుదానా, కోడి తన పిల్లలకు రెక్కలను ఎలాగో చేర్చుకోవాలని నేను అనుకున్నాను, కానీ మీరు రానోళ్ళకు ఇంటిది మీరు విడువబడతారు. నేను అనుకుంటున్నాను కానీ మీరు రావట్లేదు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో మరి జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకుని వెళ్ళిపోయాడు ఏశావు. నేను రామ్మని పిలుస్తున్నాను, మీరు రావట్లేదు. అందుకే రండి రండి యేసుని యొద్దకు అనే కీర్తనలు అంటాడు. కరువు రణము మరణము చూచి కలుగదు మారు మనసు, ప్రవచనములు సంపూర్ణములాయను. ప్రకటన గ్రంథంలో కూడా దేవుడు శ్రమలు తెచ్చిన శ్రమలు బట్టి దేవుని దూషిస్తున్నారు, కానీ మారు మనసు పొందట్లేదు, మార్పు చెందట్లేదు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మత్తయి సువార్తలో మరి యెరూషలేము పతనానికి దానియేలు గ్రంథంలో చెప్పబడిన హేయ వస్తువు నిలబడ్డే స్థలంలో ఇంకా భయంకరమైన కార్యాలు జరుగుతాయి. ఇక ఇక్కడ కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకురావాలి.
అదేంటంటే యెషయా గ్రంథం 40వ అధ్యాయంలో 3 వచనాల్లో, అంటే 3వ వచనం, 6వ వచనం, 9వ వచనంలో బాప్తిసమిచ్చు యోహాను గురించి ప్రస్తావన ఉంది. 40 అధ్యాయం 3వ వచనం, ఆలకించుడి అడవిలో ఒకడు ప్రకటించున్నాడు, ఎట్లనగా అరణ్యములు యెహోవా మార్గం సిద్ధపరచుడి, ఆ ఎడారులు ఆయన మార్గం సరళం చేయుడి. 6వ వచనం, ఆలకించుడి ప్రకటించమని ఒకడు ఆజ్ఞించున్నా, నేనేం ప్రకటించునని మరొకడు అడుగుచున్నాడు, సర్వశరీరుడు గడ్డిని పోలి ఉన్నాడు. 9వ వచనం, సియోను సువార్త ప్రకటించుదానా, ఉన్నత పర్వతం ఎక్కుము, యెరూషలేమా సువార్త ప్రకటించుదానా, బలముగా ప్రకటించు, భయపడక ప్రకటించు, ఇదిగో నీ దేవుడు అని యూదా పట్టణములకు ప్రకటించు. ఈ 3 వచనాలు బాప్తిసమిచ్చు యోహాను గురించి ప్రస్తావించబడ్డాయి. అవి నెరవేర్పు కూడా మత్తయి సువార్త 3వ అధ్యాయం 3వ వచనంలోను, ఆ తర్వాత మార్కు సువార్త 1వ అధ్యాయం 3వ వచనంలో, లూకా సువార్త 3:4లోను, యోహాను సువార్త 1:3లో కూడా ఈ మాటలు నెరవేర్పు జరిగాయి. కాకపోతే యోహాను 1:23లో వేరుగా చెప్పబడింది. యెరూషలేము ఈ మాటలు చెప్పిన 700 సంవత్సరాలకు ఏమైందంటే ఈ ప్రవచనం నెరవేరింది. 40వ అధ్యాయం 5లో దేవుని మహిమ గూర్చి ప్రస్తావన ఉంది. అంటే యెషయా గ్రంథం 40వ అధ్యాయం 5లో మరి ప్రవక్త యెషయా దేవుని మహిమను ప్రస్తావిస్తాడు. ప్రభునందు ప్రియమైన వాళ్ళ మహిమ ఒక్క దేవునికే చెందింది. నిర్గమాకాండం 33వ అధ్యాయం 18-23లో మోషేకు దేవుడు తన మహిమను బయలుపరిచాడు. 40వ అధ్యాయం 34లోను, ద్వితీయోపదేశకాండ 5:24లో కూడా దేవుని మహిమను గురించి ప్రస్తావించాడు. ఎవరైనా చనిపోతే మహిమలో ప్రవేశించారంట. దేవుండే స్థలం మహిమ ప్రదేశం. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఇది కొంతవరకు మరి క్రీస్తు మొదటి రాకడలో మనకు కనబడుతుంది. అయితే క్రీస్తు రెండవ రాకడలో ఈ మాటలు నెరవేరుతాయి. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం, 14వ వచనం, అలాగే ఇక్కడ వ్రాయబడి 2 కొరింథీ 4:6, ఎబ్రీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. అయితే క్రీస్తు రెండవ రాకడతో దేవుని మహిమ మరింతగా ప్రకాశమానంగా అవుతుంది. మత్తయి సువార్త 16వ అధ్యాయం 27వ వచనం, మత్తయి సువార్త 8వ అధ్యాయం 16వ అధ్యాయం 27వ వచనం నేను చదువుతున్నాను, వినండి. మనిషి కుమారుడు తన మండ్రి మహిమ గలవాడై తన దూతలతో కూడా రాబోచున్నాడు. అప్పుడు ఆయన ఎవరి క్రియలు చొప్పున వారికి. తండ్రికి మహిమ ఉంది, కుమారుడు కూడా ఆ మహిమే ఉంది. తండ్రి కుమారుల మధ్య వ్యత్యాసం ఏమీ లేదు. త్రిత్వంలో తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు. కాబట్టి ఆది యందు ఉన్న వాక్యం, దేవుని యొద్ద ఉన్న వాక్యం, దేవుడై ఉన్న వాక్యం. కాబట్టి దేవుడు పరిశుద్ధుడు, కుమారుడు కూడా పరిశుద్ధుడు. దేవుడు నిత్యుడు, కుమారుడు కూడా నిత్యుడే. ఆ మహిమ క్రీస్తు కూడా ఉన్నది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మరొక ముఖ్యమైనది ఏంటంటే 24:30 వచనం, 24 మత్తయి సువార్త 30వ వచనాన్ని చదువుకుందాం. 30వ వచనంలో వ్రాయబడ్డ మాటలనే చదువుతాను. అప్పుడు మనిషి కుమారుడు చూచిన ఆకాశమందు కనబడును. అప్పుడు మనిషి కుమారుడు ప్రభావంతోను తన మహిమతోను, మహామహిమతోను ఆకాశ మేఘారుడే వచ్చి చూచి భూమి మీద ఉన్న సకల గోత్రం వల్ల రొమ్ముకొట్టు. నమ్మలే యేసు మొదట వచ్చినప్పుడు. నమ్మి కదా బాప్తిసం పొందాల్సింది. ఇప్పుడు రెండవ రాకడలో అందరూ రొమ్ము కొట్టుకుంటారు. ఆయన తన మహిమతో, ప్రభావంతో రెండవ రాకడలో రాబోతూ ఉన్నాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ యెషయా గ్రంథం 40వ అధ్యాయం 4లో ప్రతి లోయ ఎత్తు చేయబడును, అంటే దిగజారిన బ్రతుకులవి. ఈ ఉన్నతంగా ఉండాలి, కానీ ఆత్మీయంగా దిగజారిపోయారు. పరిశుద్ధంగా ఉండాలి, పాపంలో ఉన్నారు. మనం ఆత్మీయంగా దిగజారుతామండి. కొన్నిసార్లు ప్రార్థన పక్కన పెడితే, సేవను ప్రార్థన నిర్లక్ష్యం చేస్తే ఆత్మీయంగా దిగజారిపోతాం. మళ్ళీ నిలబడటం, ఎక్కటం, ఎదగటం, పైకి రావటం కష్టమైపోయింది. కాబట్టి దిగజారిపోవటం ప్రతి ఇక్కడ చెప్పబడింది. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, అలాగే 113వ కీర్తన 7-8 వచనాలు, ప్రధానులతోనూ తన ప్రజల ప్రధానులతోనూ కూర్చుని బెట్టుడికై పెంట కుప్పల నుండి బేదల పైకి లేవనెత్తువాడు. అలాగే కొండలు అహంకారానికి గుర్తు, అతిశయం. మేము ఎత్తుగా ఉన్నాం, ఎత్తులో ఉన్నాం. ఈ అతిశయం, వంకర త్రోవలు, అడ్డగోలుగా బ్రతికిన వారి జీవితాలు, దేవునికి దూరమైన ప్రజలు, ఇష్టానుసారంగా బ్రతికిన వారు నాశనాన్ని కోరి తెచ్చుకుంటారు. మరికొందరు వేషధారులాగా జీవించేవారు. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 9వ వచనంలో
నిత్యము వింటారు, గ్రహించరు, తెలుసుకోరు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు దేవుని తెలుసుకునే పరిస్థితుల్లో లేరు. హెబ్రీ పత్రిక 12:15 మాలో ఎవడు దేవుని కృపను పొందకుండా పోగొట్టుకోడు. మాలో ఎవరు కూడా ఏమంటున్నాడు? ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నిత్యము వింటారు, గ్రహిస్తారు, కానీ తెలుసుకోరు. అందువల్ల మనం దేవుని కృపను పోగొట్టుకోకూడదు. ఏశావు పోగొట్టుకున్నాడు, మళ్ళీ కావాలని తీవ్రంగా ప్రయత్నించాడు, కానీ అది దొరకలేదు. 12:25 మీకు బుద్ధి చెప్పుచున్న వారిని నిరాకరించకుండా చూసుకోమంటాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, హెబ్రీ పత్రిక 4:12 వాక్యము రెండంచుల వాడిగల కట్టు, చెప్పేవాడి తగిలిద్ది, వినేవాడికి కూడా తగిలిద్ది. 2 తిమోతి 4:3 జనులు హితబోధను సహించరంట. ఎందుకు సహించరు? జనాలకు కూడా ఇష్టమైన వాక్యం చెప్పేవాడు కావాలా. అక్కడే చెప్తాడు, అనుకూల బోధకుల కోసం జనాలు ఎదుగుతారు. మనల్ని మెచ్చుకొని, మనల్ని పొగిడి, మన కానుకలు భోజనాలు మెచ్చుకునేవాళ్ళు కావాలి. కానుకలు భోజనాలే పరలోకమా? కాదు కదా. వాక్యం రెండంచుల వాడిగల కంటం, అది నాకు తగిలింది, నీకు తగిలింది. వాక్యానుసారంగానే కోరుకోవాలి, వాక్యానుసారంగానే జీవించాలి. జనులు వినరని చెప్పడం మానేయకూడదు. వినకపోయినా చెప్పాల్సింది చెప్పడమే. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ హెబ్రీ పత్రిక 4:4 వాక్యము రెండంచుల వాడిగల ఖడ్గం. 2 తిమోతి 4:3 జనులు హితబోధను సహించరు, స్వకీయ దురాశలకు ఏడవబడి ఏసేవలే కోరికలకు ఏడవబడతారు. కుక్కకో చచ్చిపోయిన దాని కాలుగట్టి లాగినట్టు కొంతమంది కోరికల కోసం వెళ్తారు. భర్త, భార్య, పిల్లలు, సమాజం, కుటుంబం, లేకపోతే దేవుడు అన్నీ వదిలేసుకుంటారు. జారిపోయేటప్పుడు అవి వాళ్ళకి తెలీదు. తిరిగి నిలబడటం అంత తేలిక కాదు. చర్చిలను కూర్చుంటాం, ప్రార్థన చేసుకుంటూ ఉంటాం, కానీ దేవునితో సంబంధం లేని భక్తి జీవితం. ప్రార్థన వినపడదు, ప్రార్థనలో ఆత్మ నడిపింపు ఉండదు. ఒకసారి వెలిగి ఆరిపోయాం కదా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ అంటాడు, భూమి మీద తొలిసారి రక్షకుని గురించి ప్రస్తావిస్తూ 12:24 అంతకంటే శ్రేష్టమైన ప్రోక్షణ బలికి మనం వచ్చి ఉన్నాం. ఎవరు? హేబేలు కంటే శ్రేష్టమైనది. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, హేబేలు మందలో తొలిచూలుని తీసుకొచ్చాడు, యేసు తన ప్రాణాన్ని పెట్టాడు. కాబట్టి యేసు త్యాగం చాలా గొప్పది. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, లూకాసు వార్త 1:6 సకల జనుల ఆజ్ఞలు చొప్పున, న్యాయ విధులు చొప్పున నడుచుకున్నారు. ఎవరు? జక్కయ్య, ఎలిజబెత్. ఇక్కడ దేవుని దృష్టికి నీతిమంతులుగా ఉన్నారు. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, దేవుడు వారికి అద్భుతంగా బాప్తిస్మ ఇచ్చి యోహాన్ని ఇచ్చాడు. ఆ సమయంలో మరి దేవాలయంలో మూతబడిన జక్కయ్య గారి నోరు క్రీస్తు యోహాన్ నామకరణ సమయంలో గొంతు పెగలి చక్కని కీర్తన పాడతాడు. అది క్రైస్తవ 50 మంది తెలుగు వాళ్ళకి చాలా ఇష్టమైన కీర్తన. ఇశ్రాయేలీల దేవుడే ఎంతో స్తుతి నొందును గాక, చాలా పెద్ద కీర్తన. ఈ కీర్తన రాసిన వ్యక్తులు ధన్యులు. కాబట్టి ఆ కీర్తనలో ఒక మాట ఏంటంటే రక్షణ శృంగం అని చెప్తాడు. ఆ మాట చెప్పి నేను ముగిస్తాను. రక్షణ శృంగం అంటే బలిపీఠం మీద 4 దిక్కులు 4 కొమ్ములు పెడతారు. ఆ కొమ్ము జంతు బలానికి గుర్తు. ఇక్కడ కూడా ఆ కొమ్ముని శృంగం అంటారు. ఆ కొమ్ము పట్టుకుంటే ఎవరైనా రాజుగారు మరణశిక్ష విధించిన ప్రభునందు ప్రియమైన వాళ్ళ 75వ కింద వచ్చిన తన సేవకుడైన దావీదు వంశమునందు మన కొరకు రక్షణ శృంగమును దేవుడు ఏర్పరిచాడు. కాబట్టి ఆ రక్షణ శృంగం ఏంటంటే రాజుగారు మరణశిక్ష విధించిన దాన్ని పట్టుకుంటే అది చెల్లుబాటు కాదు. ఇప్పుడు యేసుని పట్టుకోవాలి. పట్టుకుంటే పాపం, మరణం మన మీద పనిచేయదు, ఆ రక్తంతో కడగబడితే. కాబట్టి అలాగున మనం జీవించడానికి మరి పరిశుద్ధాత్మ దేవుడు తన ఆత్మ సహాయాన్ని మనకు దయచేయునుగాక. సమస్త జ్ఞానకు మించిన దేవుని సమాధానం యేసు క్రీస్తు వల్ల మీ హృదయములకు తలంపులకు కావలి ఉండునుగాక. దేవా నాయందు శుద్ధ
హృదయము కలుగజేయును నాయంతరంగములో స్థిరమైన మనసును ధనముగా పుట్టించుము నీ సన్నిధానములో నుండి నన్ను త్రోసివేయకుము నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము నీ రక్షణానంద నా కుమారాల పుట్టించుము సమాధి గల మనసును కాలుగజేసి నన్ను దృఢపరచుము ప్రార్థన చేసుకుందాం. దీవెనతో సెలవు తీసుకుందాం. కొంచెం అందరి గురించి కూడా ప్రేయర్ చేసుకుందాం. చాలా రోజులు అవుతుంది అందరి గురించి ప్రార్థన చేసుకొని, కాబట్టి అందరం తిరిగి ప్రార్థన చేసుకుందాం. కొంచెం ఓపిక బట్టి తలలు వంచండి. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమపూర్ణుడా, నీకు వందనాలు. గడిచిన క్రిస్మస్ దినాల్లో నుండి ఈ క్రిస్మస్ దినాల్లోకి మేము సజీవులుగా ఉన్నాం. మరి క్రిస్మస్ సీజనల్ ప్రేయర్స్ మరి 3 బుధవారంతో ముగిపోతున్నాయి. ఈ బుధవారం వరకు జూమ్లో వాక్యం చెప్పిన బిడ్డల కొరకు వందనాలు, నడిపిన బిడ్డల కొరకు. మరి మా సంఘంలో కూడా ఫాదర్ హైర్లూదన్ దేవాలయం క్రైస్ట్ నగర్లో కూడా ఉదయారాధనలు జరిగాయి. నీకు వందనాలు నాయన. మరి చలిలో మాకు అనారోగ్యం బలహీనతలు వచ్చినప్పుడు మరి బిడ్డలు ఎంతోమంది ప్రార్థించారు, రకరకాలుగా సహకారం ఇచ్చారు, వారిని దీవించండి. మరి క్రీస్తు కుటుంబం ఏర్పడి మరి కరోనా టైంలో భయపడుతున్నప్పుడు ఈ ప్రార్థన ప్రారంభించాం. ఈనాళ్ళు ఇది జరగటం వెనక మీ హస్తం ఉంది, నీ ఆత్మ నడిపింపు ఉంది. కొన్నిసార్లు మేము అందుబాటులో లేనప్పుడు బిడ్డలే వాక్యాన్ని చక్కగా చెప్పి ప్రతి కుటుంబంలో ప్రార్థన జరిగేలాగా కుటుంబ ప్రార్థన అనేక స్థలాల్లో ఉన్నవారు ఒకేసారి ప్రేయర్ చేసుకునే అవకాశం ఇచ్చారు. స్తోత్రాలు. మరి క్రిస్మస్ తర్వాత నూతన సంవత్సరం ఇది మరింత బలంగా ఎన్నో కుటుంబాలకి చేరువై మరి ఈ రోజుల్లో ఎంతోమంది ప్రార్థన లేకుండా జీవిస్తున్నారు. సెల్ ఫోను, టీవీలు, లోక విషయాల్లో పడిపోయి వాక్యానికి చోటు ఇవ్వట్లేదు నాయన. అందుకే చాలా రకాల సమస్యలు చిక్కుల్లో పడిపోతున్నాయి. అది మానవ సమాజం మనశ్శాంతి కరువైన దినాల్లో ఉంటుంది. మరి ఈ రాత్రి వేళ ప్రభా జూమ్ ఛానల్స్ని, ఫేస్బుక్ పరిచయని దీవించండి. మా పాపాలు క్షమించండి. చూపులో, మాటలో, క్రియలో, ఆలోచనలో లోపాలు దైవగ్రంథం చదివిన బిడ్డలు, కీర్తనలు పాడిన వారిని దీవించండి. విన్న వాక్యం వ్యర్థం కాకుండా వాక్యానుసారంగా జీవించడానికి మాకు కృప దయచేయండి నాయన. వాక్యంలో ఉన్న యేసు నీకు వందనాలు. దయగల మా నాయన, నువ్వు గొప్ప దేవుడు, మమ్మల్ని ఓదార్చే దేవుడు, ధైర్యపరిచేవాడు. మేము కూడా ఒక్క పూట కూటి కోసం, ఒక్కొరికి కోసం, ఒక వ్యక్తి కోసం నిన్ను విడిచిపెట్టేవాళ్ళంగా, నిన్ను వదిలిపెట్టుకునేవాళ్ళం కాకుండా నీ కొరకు దేన్నైనా విడిచిపెట్టడానికి, ప్రాణమైన విడవని విడిచిపెట్టడానికి ఎంతోమంది అపోస్తులు సిద్ధపడ్డారు నాయన. వారు నిజంగా నీకు ఎంతో ప్రియులు. కొన్నిసార్లు మేమేం పోగొట్టుకుంటున్నామో తెలియదు నాయన. పోగొట్టుకున్న తర్వాత తిరిగి యేషవులాగా, యూదాలాగా సంపాదించుకోలేకపోతున్నారు. కాబట్టి నిన్ను విడిచిపెట్టక నీకు నమ్మకంగా, శ్రద్ధగా బ్రతకటానికి మాకు పరిశుద్ధాత్మ సహాయం ఇమ్మని వేడుకుంటున్నాం. స్తోత్రములు నాయన, స్తోత్రములు, కృతజ్ఞతలు, స్తుతులు, వందనాలు చెల్లిస్తున్నాం. మా యావత పాపదోషాలు క్షమించండి నాయన. ఈ రాత్రి వేళ మరి మమ్మల్ని నూతనపరచండి. ఈ పాత సేవకు వాడబడే పాత్రగా, ప్రీతికరమైన సేవ చేసేవారు, నమ్మకమైన సేవ, శ్రద్ధగా సేవ చేసే పరిస్థితులు దయచేయండి నాయన. ఇదిగో నాయన, మరి క్రీస్తు కుటుంబంలో ఉన్న ప్రతి బిడ్డను బట్టి ప్రార్థిస్తున్నాం. యెరూషలేము, యోదయ, సమరయ, బుద్ధిగంతాల పరిచయాన్ని దీవించండి. ఇంకా నాయన ముస్లిం దేశాల సువార్త, బౌద్ధ దేశాల్లో, కమ్యూనిస్ట్ దేశాల్లో సువార్త, అలాగే నాయన ఆత్మీయంగా చల్లారిపోతున్న ఇంగ్లాండ్, అమెరికాను వెలిగించండి.
అలాగే తండ్రి ఎన్నో దేశాలు, ముస్లిం దేశాలు, బౌద్ధ దేశాలు, కమ్యూనిస్ట్ దేశాలు, అడి ప్రాంతాలకు తగిన సేవకులు లేవనెత్తండి, తరఫుదినివ్వండి, పంపించండి. నాయన నీకు వందనాలు. ఉత్తర కొరియాలో సువార్త కావాలి, ఆఫ్ఘనిస్తాన్, భారతదేశం, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, అనేక ప్రాంతాల్లో నాయన, ఒరిస్సా, మణిపూర్ రాయాలి. ఈ రాత్రి వేళ ప్రభా, క్రీస్తు కుటుంబంలో ప్రతి ఒక్కరికి నూతనమైన ఆరోగ్యం, క్షేమాన్ని దయచేయండి. మా ప్రతి పాపం క్షమించండి ఆయన. వారు ఈ చలికాలంలో బాధపడి బలహీనపడుతున్నవారు, మరి గత సంవత్సరం ఉండి ఈ సంవత్సరం లేక ఆప్తులు కోల్పోయిన వారి దుఃఖం, విచారం ఉంటుంది. వారిని కూడా మీరు ధైర్యపరచాలని వారి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. ఈ రాత్రి వేళ ప్రభా, తలలో ఉంచిన బిడ్డలను మీరు దర్శించండి. జుపల్లి జార్జ్ గారు, సుహాసిని గారు నూతనమైన ఆరోగ్యం, క్షేమాన్ని ఇవ్వండి. కుమార్ డాక్టర్ రాజశేఖర్, లావణ్య పసిబిడ్డను దీవించండి. మమత గారి విషయంలో బిడ్డలకు పరిశుద్ధ కుటుంబాలు, దేవుని భయం కలిగిన వారిని సిద్ధపరచండి. వీళ్ళకు ఉద్యోగాలు వచ్చాయి. ఆయన నీ దాసరాలు ఆలిస్ కొరకు, కంచెల విద్యాగిరి బాబు మంచి ఆరోగ్యం, ఆయుష్కాలం. మరి జీవిక అమెరికాలో ఉంది, విన్సీ ఉన్నాడు, విన్సీకి వీసా ఇచ్చారు. జీవిక వీసా విషయంలో మీరు సహాయం చేయండి. ఆ బిడ్డ నిలబెట్టండి. మరి 3 నెలల ప్రాంతం సమయం ఉంది. ఈ సమయంలో ఆ బిడ్డకు ఉద్యోగం, అలాగే వీసా విషయంలో క్షేమం, ప్రతి కార్యం వేళ దయ చూపించమని ప్రార్థన చేస్తున్నాం. స్తోత్రం, 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 స్తోత్రం నాయన. అలాగే తండ్రి, నీ దాసుడు నాయన కర్మచంద్ గారిని బట్టి ప్రార్థన చేస్తున్నాం. కర్మచంద్ గారికి మీరు ఇచ్చిన ఆరోగ్యం, మరి నేటి దినాన్ని ఇక్కడ వాక్యం చేయడానికి అవకాశం ఇచ్చారు. నిర్మలా మేడం గారి కొరకు, పెద్ద కుమార్తె అల్లుడు, వారి గర్భఫలం, చిన్న కుమార్తె కూడా పరిశుద్ధ కుటుంబం, దేవుని భయం కలిగిన వారు, ప్రార్థన పనులు సిద్ధపరచమని వేడుకుంటున్నాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం నాయన. అలాగే తండ్రి, నీ దాసుడు క్రిస్టాఫర్ మాస్టర్ గారు, మాణిక్యం టీచర్ గారు ప్రతిరోజు నీ సన్నిధిలో కనబడేవారు. మరి ఉదాప దినాల ఆరోగ్యం, అలాగే రాజేష్ గౌరికి గర్భఫలం, రాకేష్ శ్రావకి బిడ్డనిచ్చారు. ఆ పసిబిడ్డని దయలో, పెద్ద దయలు వర్ధల చేయండి. మాస్టర్ గారు, టీచర్ గారికి నూతనమైన క్షేమం ఇచ్చి కాపాడిన ఆయన. డాక్టర్ ఉదయ్ కుమార్ గారు, నిర్మలా మేడం కొరకు, వారిద్దరు ఆరోగ్యం కొరకు, ఆయుష్కాలం, నూతన సంవత్సరంలో మరింత సేవ కొరకు, కుమార్ డాడీ కొరకు, గర్భఫలం, కుమార్తెల అల్లుళ్ళు, మన సంతానం క్షేమం కొరకు ప్రార్థిస్తున్నాం. డాక్టర్ గుమ్మడి ఆనంద్ ప్రకాష్, మా మిత్రుడు, వారికి, మార్గరెట్ చెల్లెలకి, వారికి కెరీత్ కూడా మంచి భవిష్యత్తు, వారి వైద్య వృత్తిలోను, వివాహ విషయంలో చక్కగా వర్ధిల్లాలని ఆయన వారి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. మరి గాలి రతనారావు, నయోమి కొరకు, వాసు కొరకు, అరుణేశ్వరికి ఇచ్చిన బిడ్డల కొరకు, మరో బిడ్డల కొరకును కూడా వందనాలు, స్తోత్రాలు. అలాగే తండ్రి నీకు వందనాలు. సోదరి సుమని కొరకు, సోదరుడు మాణిక్యరావు గారి కొరకు, మరి ఈ సంవత్సరంలో వారు ఒక అమూల్యమైన వస్తువును పోగొట్టుకున్నారు నీ సన్నిధికి. మానస, అది గుర్తునాయన. మరి మానస లేని క్రిస్మస్, కుమారుడు వైద్య వృత్తిలో ఉన్నాడు, సహాయం చేయండి. బిడ్డలను ధైర్యపరచండి. అలాగే వారికి దుఃఖాన్ని దూరపరచండి ఆయన. మరి ప్రతిదినం మాతో కూడా ఉండే బిడ్డ నాయన. అలాగే తండ్రి, ముఖ్యంగా నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను ఆయన. నీకే వందనాలు, స్తోత్రాలు. కుమారుడు వైద్య వృత్తి చక్కగా పూర్తి చేసి సేవలోకి రావాలని మేము ఎంతో ప్రార్థిస్తున్నాం. నామరేందర్ గారు, కట్టింపుడి పరిచర్య, ఝాన్సీ గారు, బిందు కోడిసరా బిడ్డల కొరకు, సన్నీ సోని బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారిని మీరు దీవించమని వేడుకుంటున్నాం. అలాగే నాయన నీకు స్తోత్రాలు, కృతజ్ఞతలు, స్తుతులు, మహిమ, ఘనత, ప్రభావములు నీకే చెల్లిస్తూ ఉన్నాం. ఈ రాత్రి వేళ అయినా సన్నీ సోని కొరకు ప్రార్థిస్తున్నాం. నీ దాసుడు దేవమణిమ కొరకు, ఆమె ఆరోగ్యం, షుగర్ బార్లు దూరపరచని, సుజిత భర్త, కొడిచిన బిడ్డలు, తోబుట్టు. ఇందిరా గారి కొరకు ప్రార్థిస్తున్నాం. మరి ఇందిరా గారు, ప్రభాకర్ గారికి నూతన ఆరోగ్యం, నీ దయని బట్టి లావణ్య పరిశుద్ధ వివాహం అయింది, వారిని వర్ధిల్ల చేయండి. మౌనికి మంచి భవిష్యత్తు కొరకు, మరి రేపు రేఖ ఆసుపత్రికి వెళ్తుంది, డెలివరీ టైం నాయన. పృథ్వీని ప్రేమించి ఒక బిడ్డనిచ్చారు, మరో బిడ్డనిస్తున్నారు. నెలల నుండి సుఖమైన ప్రసవతో పాటు ఆరోగ్యంగా తిరిగి రావాలి. తల్లి బిడ్డకు క్షేమం కలగాలి. ఎలాంటి తొందరలు, ఇబ్బందులు లేకుండా మీరు ప్రభా నెమ్మది, క్షేమం కోసం, దేవాని ఆత్మ నడిపం కోసం ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి ఆయన. అలాగే తండ్రి నీకు వందనాలు. డాక్టర్ వసంత కొరకు, వినోద గారి కొరకు, కుమార్తెకి ఇచ్చిన గర్భఫలం వందనాలు. కుమార్తె సన్నికి కూడా ఈ క్రిస్మస్ దినాలు సైని ప్రేమించి బిడ్డలు దయచేయండి. హేమంత్ లేని మేరిమ్మ బిడ్డలకు తోడు ఉండండి. సుమలత, కోటయ్య బిడ్డల కొరకు, మరియమ్మ కిషోర్ బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. అలాగే పిల్లి కనకరాజు, సుజాతమ్మ బిడ్డల కొరకు, పెరికిల కిరణ్, మరి సోదరి జెన్నిఫర్, వారి బిడ్డలు, తల్లి, తోబుట్ల కొరకు, రాబర్ట్ కొరకు, బండ్లమూడి బోస్ కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. నాయన నీకు వందనాలు. సరిత కుమారుడు కొరకు,
మంచి భవిష్యత్తు కొరకు వేడుకుంటున్నాను నాయన. వారిని మీరు దీవించండి. అలాగే మండే స్థిరాన్ని మీకు దీర్ఘాయు కొరకు బిడ్డల కొరకు ఈ సరికాలం కొండాను పూర్ణిమ చంద్రమౌళి బిడ్డల కొరకు కూడా ప్రార్థిస్తున్నాం. గోళ ఆనంద్ కొరకు సుజాతమ్మ, మరి కుమార్ డాక్టర్ రవితేజ పరిషత్ వివాహం మంచి భవిష్యత్తు కొరకు నాయన దాసుడు లింగంట కృపారావు గారికి మన సంతానం, రవి ప్రయాణాలు, సుబ్బారావు ఆటో ప్రయాణాలు బిడ్డల కొరకు, స్టాలిన్ బిడ్డల కొరకు, కుమార్తెల కొరకు ప్రార్థన చేస్తున్నాం. దీవించండి. ప్రేమగల పరిశుద్ధుడా, దయగల మా తండ్రి, నీకు వందనాలు. ఇదిగో నాయన బండ్లమూడి సుధాకర్ తన సతీమణి బిడ్డల కొరకు కూడా వేడుకుంటున్నావు. దీవించిన ఆయన ప్రభ కొరకు, మోహన్ కొరకు, చిట్టిమ్మ సాంబయ్య గిరి కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తున్నాం. దేవా నీకు వందనాలు, నీకు స్తోత్రాలు. నీ ఆదినారాయణకు ఆరోగ్య కొరకు హార్ట్ పేషెంట్ని ఆయన కాపాడండి. అలాగే రమేష్ కుటుంబాలు కూడా దీవించమని వేడుకుంటున్నాం. నీకు స్తోత్రములు స్తోత్రములు. ప్రేమగల మా తండ్రి, ఈ దాసరాలు కీర్తిరాజ్యం గారికి మంచి ఆరోగ్యము క్షేమం బిడ్డల కొరకు, బసవమ్మ కుటుంబ సమస్యల కొరకు, నీ దాసుడు శంకూరు ప్రభుదాస్ గారు వారి సతీమణి వెంకటరత్నం బిడ్డల కొరకు మరి ప్రార్థన చేస్తున్నావు నాయన. నీకు వందనాలు స్తోత్రాలు. ఈ రాత్రి వేళ ప్రభా నీవే నమ్మదగిన పరిశుద్ధ దేవుడు అయి ఉన్నావు. నీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. పెదకాకని సంఘ కాపరి కొరకు, మరి విక్రమోజ్ జీవరత్నం కొరకు, సంఘ పెద్దల కొరకు, యువజనగర్ పడమిడిది గాను సెంటర్లో బలహీనంగా ఉన్న బిడ్డలందరి ఆరోగ్యము క్షేమం కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాను. వారిని మీరు దీవించాలని వారి కొరకు వేడుకుంటున్నాం. విజయబాబుకు దీర్ఘాయు కొరకు హార్ట్ పేషెంట్ నాయన, అలాగే నాయన దాసుడు నలజేరు 8 లైన్లు ఉన్న రవి దీర్ఘాయు కొరకు, జ్యోతి బిడ్డలు, రామచంద్రరావు లతా బిడ్డల కొరకు, భాస్కర్ భార్య బిడ్డల కొరకు, హరి భార్య బిడ్డల కొరకు, అశోక్ భార్య బిడ్డల కొరకు, శాలిం భార్య బిడ్డల కొరకు, ఇందిరమ్మ సూర్యనారాయణ బిడ్డలందరి కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. మీరు దీవించాలని వారి కొరకు వేడుకుంటున్నాం నాయన. నీకు స్తోత్రాలు. మక్కి నాగేశ్వరరావు అరుణ్ కొరకు, ఝాన్సీ కొరకు, యామిని గుండె సంబంధిత బాధ ఉంది, దీర్ఘాయు దయచేయి నాయన. పిల్లి బెజ్జం నాయన కిరణ్ కూడా హార్ట్ పేషెంట్, దీర్ఘాయుని ఇవ్వండి. గుండె చెదను వారిని నువ్వు బాగు చేసి వారి గాయాలు గట్టి దేవుడిగా ఉన్నావు. నీకు స్తోత్రములు నాయన. ఈ రాత్రి వేళ ప్రభా నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. తుమాటి రతన ప్రవీణ్ భార్య బిడ్డల కొరకు, మనోహర్ భార్య బిడ్డల కొరకు, కరుణమ్మ కొరకు, హేమంత్ నాయన దాసుడు హెరాల్డ్ లేని వారి సతీమణి కొరకు బిడ్డల కొరకు, జైవీర్ లేని భార్య బిడ్డల కొరకు, షామీల కొరకు ప్రార్థన చేస్తున్నాం. అలాగే తండ్రి నీకు వందనాలు. ఇదిగో నాయన వినోద్ కూడా నీ సన్నిధిలో ఉన్నాడు, వారిని మీరు దర్శించండి. అలాగే పిల్లి శాంసన్ కుటుంబాన్ని కూడా దీవించండి. అలాగే జెస్సీ కొరకు, నాయన సాహిత్య కొరకు, శామీల కుటుంబ సమస్యల పరిష్కారం కొరకు ప్రార్థన చేస్తున్నాం. రవి కొరకు, జయ కొరకు ప్రార్థిస్తున్నాం. ఆయన కిషోర్ మరి ఆరోగ్యం దయచేయండి. కాకి జాన్బాబు, కాకి ఆయన రత్నబాబు కూడా దీర్ఘాయు దయచేయండి, హార్ట్ పేషెంట్. ఆయన మేజర్ ప్రసాద్ గారిని కూడా దీవించమని వేడుకుంటున్నాం. ప్రేమగల తండ్రి, గుండె సంబంధిత బాధలు ఉన్న వారందరినీ మీరు కాపాడండి. మేము పనిచేసిన బ్రాహ్మణకోడు, జూపడి గ్రామ పరిచర్య, బ్రాహ్మణకోడు ప్రాక్టికల్, తాడికొండ, పొన్నికలు, బడేపురం, తాడేపల్లి, వెస్ట్ ప్యారిస్, పెదకాకాని, బాపట్ల సంఘం నీకు వందనాలు నాయన. విదాసుడు చిట్టిగా దీర్ఘాయు కొరకు, హిరాంశ్ గారు వారి సతీమణి ఇద్దరు యవన బిడ్డల క్షేమం కొరకు, కాపుతాల కొరకు నాయన. నిదాసుడు నాయన బురి చంద్రశేఖర్ పరిచర్య భార్య బిడ్డల కొరకు, ప్రేమాభాయము దీర్ఘాయు కొరకు, నిదాసుడు శాన ప్రభాకర్ గర్భఫలం కొరకును, ఈటే శ్రీకాంత్ మంచం మీద ఉన్నాడు, ఆ బిడ్డ తిరిగి లేవటం కొరకు ప్రార్థిస్తున్నాం. నిదాసుడు నాయన దేవదానం కొరకు, రమాదేవి కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. వారిని మీరు దర్శించండి, దీవించమని వేడుకుంటున్నాం. నీకు స్తోత్రములు కృతజ్ఞతలు స్తుతులు నాయన. ఈ రాత్రి వేళ ప్రభువా నీకు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. బంగారు సురేష్ బిందు బిడ్డల కొరకు కూడా వేడుకుంటున్నాం నాయన. దాసుడు నాయన కొరకు వేడుకుంటున్నాం. వారి కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారిని మీరు దీవించమని వేడుకుంటున్నాం. ప్రార్థించమని అడిగిన బిడ్డలు చాలామంది ఉన్నారు నాయన. వారందరి ఏళ్ళ మీరు దయగలిగి ఉండాలని వేడుకుంటున్నాం. పిల్లి భుజమ్మ తన బిడ్డల కొరకు వేడుకుంటున్నాం నాయన. దాసుడు నాయన గౌతమ్ కొరకు, గౌతమ్ సతీమణి తల్లితో ఊట్ల కొరకు కూడా ప్రార్థిస్తున్నాం. బెజ్జం రమేష్ భార్య బిడ్డల కొరకు కూడా ప్రార్థిస్తున్నాం. ఆయన నీకు వందనాలు. రాజశర్మ బిడ్డల కొరకు
ఆయన దేవరపల్లి శారా గారికి మనో సంతానం కొరకు ప్రార్థన చేస్తున్నాం. వజ్రముడి స్టాలిన్ గారి భార్య బిడ్డల కొరకు వేడుకుంటున్నాం. జీవరత్నం గారి కొరకు, వారి సత్యమణి సుధారాణి కీర్తనకు జనరల్ సర్జన్ అయిపోయింది, వివాహం. కుమారుడు సునీల్ కూడా పరిశుద్ధ వివాహంలో మీరు సహాయం చేయమని వేడుకుంటున్నాం. లాంలత గారి కొరకు, వాణినాథ్ గారి కొరకు, దీర్ఘాయు కొరకు, మీదబడి వృద్ధాప్య బలహీనతలు దూరపరచండి. సందీప్ బిడ్డల కొరకు, బిడ్డల క్షేమం కొరకు, సాత్విక్ అమూల్ అమెరికా ఆస్ట్రేలియాలో వారి క్షేమం కొరకు మరి ప్రార్థన చేస్తున్నాం. అలాగే రాయల కుటుంబం, బున్ను కుటుంబం కూడా ప్రార్థన చేస్తున్నాం. దేవుడే ఎక్కడ ఉన్నాడు మరి జ్ఞాపకం చేస్తున్నాం నాయన. మరి దాసరాలు వినుల గారు, పాస్టర్ గారు మమ్మల్ని కూడా ఎంతో ప్రేమించిన కుటుంబం, ఆ దీవెని వారికి ఇవ్వండి నాయన. వాడిన తల్లిగారు వృద్ధాప్యులు ఉన్నారని తెలిసింది, వారి క్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రేమ గల పరిశుద్ధుడా, దయగల మా తండ్రి, దనుకుడి ప్రశాంత్ గారి పరిచర్య ఆరోగ్యం కొరకు, అలాగే నాయన అనిత సోదరి అనిత కొరకు, వారి భర్త కొరకు, బిడ్డల కొరకు, వారి పరిచర్య, బిడ్డల చదువు భవిష్యత్తు కొరకు, సంధ్య కొరకును, వారి భర్త కొరకు, బిడ్డల కొరకు, మనోసంతానం కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. ప్రేమ గల మా తండ్రి, పిడుగు బ్యూలా బృందాల గృహాలను కూడా దీవించి వర్ధలు చేయండి. డేస్పీ గారి బిడ్డలకు గర్భఫలాలు దయచేయండి. దాసుడు సుబ్బరాజు గారి కొరకు, సరోజనము కొరకు, వారిద్దరికి దీర్ఘాయు కొరకు, సుబ్బరాజు కాళ్ళలో వచ్చే నొప్పులు వాపులు దూరపరచండి. సరోజన షుగర్ బాధ దూరపరచండి. గ్రేసమ్మ బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. కుమారమ్మ బిడ్డల కొరకు వేడుకుంటున్నాం. దివ్యాకు పరిశుద్ధ వివాహం కొరకు సహాయం చేయను ఆయన. శివాజీకి మంచి భవిష్యత్తు కొరకు వేడుకున్నాయి. మన బిడ్డకి ప్రేమ గల పరిశుద్ధుడా, దయగల మా తండ్రి, నీ దాసుడు రవికాంత్ కొరకు, విజయశ్రీ గారి కొరకు, మరి శాంతి అనే బిడ్డ దూరదేశంలో డాని, వాళ్ళిద్దరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. వాళ్ళకి ఆరోగ్యంతో పాటు నీ దాసురాలు విజయశ్రీ గారు మరి మచిలీపట్నం రాకపోకలు, డ్యూటీలు తోటి ఫ్యాకల్టీ తన ఆరోగ్య క్షేమాల్లో మీరు ఉండమని వేడుకుంటున్నాం. ఆయన వారి తల్లి తోబుట్లు కూడా దీవించండి. వీళ్ళ వివాహాలకు సాయం చేయండి. రాము యొక్క తల్లిదండ్రులు, కుమారుడు, వారి తమ్ముడు, కూతురు పెళ్లి వివాహాలు తోడై ఉండండి. జోగి ప్రకాష్ భాగ్యలక్ష్మి గర్భఫలం, భుజంగరావు గారు వారి సత్యమణి బిడ్డలు, వారి క్షేమం కొరకు, ఓపర్తి శ్యామ్ కొరకు, వారి సత్యమణి కాళీనాటి యేసురత్న గారి దీర్ఘాయు కొరకు, అలాగే మంచాల జయరావు గారు దయ కొరకు, వారి చెల్లెల కుటుంబాల కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. ప్రేమ గల మా తండ్రి, నీ దాసుడు ప్రకాశ్రావు, గుంటూరు తెనాలి ప్రకాశ్రావు వారి భార్య బిడ్డల కొరకు, లోదరు పాలు కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం నాయన. వారిని, విజయలక్ష్మి వారి కుమార్తెను, కృపాశ్రీదీప్తి కుటుంబాలను దీవించండి. ప్రేమగల పరిశుద్ధుల, దయగల మా తండ్రి, నీకు స్తోత్రములు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నా. మా పాపదోషాలు క్షమించండి ఆయన. ఈ రాత్రి వేళ ప్రభా, నీ నామంలో ప్రార్థన చేయడానికి మీరు మాకు అవకాశం ఇచ్చారు. వారిని దీవించమని వేడుకుంటున్నాం. మాణిక్యరావు కొరకు దొప్పలపూడి, సోదరి ఏంజలినా స్కార్లెట్ అజ్జూరు కొరకు, మాణిక్యరావు తండ్రి ఆరోగ్యం, దీర్ఘాయు కొరకు, వారి తల్లిగారి తండ్రి గారి కొరకు, తోబుట్టుల కుటుంబం కొరకు, అక్క కుటుంబం, చెల్లెల కుటుంబం, నీ దాసుడు అద్దెకిలో ఎక్కువ పనులు, మరి ఇంటికి ఎక్కువ సమయం కేటాయించలేకపోతున్నారు. రాకపోకలు తోడైన బిడ్డల చదువులు, ఏంజలిన ఆరోగ్యంలో మీరు ఉండమని వేడుకుంటున్నాం. ప్రేమగల పరిశుద్ధుడా, దయగల మా తండ్రి, ఆర్థిక ఆరోగ్య విషయాల్లో సహాయం దయచేయండి. కృపమ్మ కొరకు ప్రార్థన చేస్తున్నాం. కృపం మరి ఉదయం వెళ్ళేటప్పుడు చాలా ఆయాసంతో బాధ ఉంది నాయన. మరి సీజన్లో అనేక సార్లు ఆవిడకి బాధలు వస్తూ ఉంటాయి. దూరపరచండి, నూతన శక్తిని ఇవ్వండి. ఆయాసం దూరపరచండి, దగ్గు దూరపరచండి, నూతన శక్తిని బలాన్ని దయచేయండి నాయన. బిడ్డ మంచి ఆరోగ్యంతో క్షేమంతో ఉండాలని వారి కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. స్తోత్రములు స్తోత్రములు వందనాలు నాయన. కృపమ్మ ఆ నొప్పి, ఆయాసం, ఈ చలికాలం దూరపరచండి. నూతనమైన శక్తి, స్వస్థత, కడుపులో ఉన్న బలహీనతలన్నీ బాగు చేయండి. యేసు రక్తంలో కడిగి ఆయన లాండినమ్మ కొరకు, కమల కొరకు, పోతురాజు శ్రీనివాబు కొరకు, ఆ నాయన వెంకటస్వామి కొరకును, వారి బిడ్డల కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. రమేష్ అనే బిడ్డ తలకాయను గాయని కట్టి స్వస్థపరిచిన వారి సంఘ కాపుని కూడా ప్రేమగల పరిశుద్ధుడా, ఈ ఆయాసం బలహీన దూరపరిచిన, దానం ఆరోగ్యం, దీర్ఘాయు కొరకు, ఈ చలికాలం బలహీనతలు దూరపరిచిన తను కూడా హార్ట్ పేషెంట్ ఆయన. రత్నరాజు పెద్ద పాపల కుటుంబాల్లో మీరు ఉండమని వేడుకుంటున్నాం. స్తోత్రం 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 నాయన. కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం, స్తుతులు చెల్లిస్తున్నాం. ప్రేమగల పరిశుద్ధుడా, నీకు వందనాలు. ఈ రాత్రి వేళ నాయన మరోసారి వందనాలు చెల్లిస్తున్నాం. ఇంకా మరి కుమారి గర్భఫలం ఇచ్చారు. ఝాన్సీకి కూడా దయచేయండి. తెలుగులు కోటేశ్వరమ్మ, ధర్మారావు బిడ్డలకు జ్ఞాపకం చేస్తున్నాం. జాకబ్ పాష గారి దీర్ఘాయు కొరకు, అలాగే తండ్రి శాంతారావుకు మంచి ఆరోగ్యం కొరకును, దేవరల్లి ప్రేమచంద్ కొరకును, బెంజమిన్ పాష గారి కొరకును,
యేసుపాదం పాష గారి కొరకును, అలాగే ధ్యాన సతీమణి కొరకును ప్రార్థన చేస్తున్నాను నాయన. శాంతారావుతో పాటు నాయన నీ దాసుడు దండముడి ప్రసాద్ భార్య, వారి తండ్రి యేసురత్నం వారి బిడ్డల కొరకు, పేతురు పాష గారు పాషం గారి బిడ్డల కొరకు, మరి పురుషోత్తం జన్మదినం ఇటీవల నీ బిడ్డకు దీర్ఘాయును క్షేమానికి పరిచర్యను వర్ధల చేయండి. యాకబు కొన్ని ఆయాసం బలహీనతలు దూరపరచమని వేడుకుంటున్నాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మా పాప దోషాలు క్షమించిన ఆయన. అలాగే తండ్రి నీకు వందనాలు ఆయన. మరి నిన్నటి దినాన విడో పాశ్యం గారికి ఓ మంచి ప్రేయర్ జరిగింది ఇక్కడ. మరి జూమ్ బిడ్డల సహకారం, మేము పనిచేస్తున్న ఫాదర్ హైర్లూదం సంఘ బిడ్డల సహకారం, శ్రమ, పరిచర్య ఇవన్నీ కలిసి చక్కని వాక్య పరిచర్యలు మరి జరిగాయి. మరి ఉపవాస ప్రార్థనలు దాసుడు ఆయన దేవరపల్లి కరమచంద్ గారు వాక్యం అందించారు. ధనముడి ప్రసాదరావు ఆయన దానిలో అధ్యక్షులుగా ఉన్నారు. తర్వాత నీ దాసుడు డాక్టర్ దేవప్రసాద్ గారు, అలాగే నీ దాసుడు సుందరం గారు వాక్యం అందించారు. బిడ్డలకు కావాల్సిన ఆహారం కొరకు నాయన జయరావు గారు కావచ్చు, నీ దాసుడు నాయన గద్దె ప్రసాదరావు, రమేష్ గారు, మరి ఎంతోమంది నాయన ఉద్యోగస్తులు సెలవు పెట్టుకొని ఉన్నారు, యవనస్తులు పనిచేశారు, ఎంతోమంది గుప్పులు విప్పారు. కలిపి ఆ కార్యక్రమం పూర్తయింది. మరి ఎంతోమందికి 2,000 రూపాయలు ఇవ్వటానికి, హెచ్ఐవి ఎక్కువైన పిల్లలు 3,000 ఇవ్వటానికి గుప్పులు విప్పి సహాయం చేసిన బిడ్డలు ఉన్నారు. వారందరినీ దీవించిన ఆయన నీ చిత్తమైతే మరి గోదావరి జిల్లాలో, గోదావరి ఈస్ట్ గోదావరి విశాఖలో 18 మంది జనన పంతులు ఉన్నారు. వారికి త్వరలోనే 36,000 రూపాయలు మనిషికి 2,000 చొప్పున వేయటానికి మరి దేవా మీరు ఇచ్చిన ఆర్థిక సహకారాన్ని బట్టి మరి జూమ్ బిడ్డలను బట్టి కూడా వందనాలు చెల్లిస్తున్నాం. ప్రేమగల తండ్రి నీకు స్తోత్రాలు. కొండమడుగుల విజయం గారు, వెనుగల రేట్లు, కొండ క్రీస్తు రాజ్యం గారిని దర్శించండి. అలాగే తండ్రి అనుష కొరకు, యేసునాథరావు ఆరోగ్యం, శారాయిమ కొరకు, అలాగే కీర్తన చదువు యవన బిడ్డ దిలీప్ చదువు వారి చుట్టూ మీకు కంచి వేయండి. బిడ్డలతో మీరుండండి ఆయన, ఎలాంటి శోధనలు చిక్కులు లేకుండా. తాడికొండ సంఘ కాపరి కొరకు, వీరమ్మ కొరకు, మరిదాస్ కొరకు, మరి సామ్రాజ్యము కొరకు, సువర్ణకుమారి గారి కొరకు, ప్రభాకర్ కొరకు, అటు పరిమి సంఘం కొరకు, బడేపురం, పొన్నికల్లు, తాడికొండ, జయభాత్ కాలనీ వారందరినీ మీరు పేరు పేరున దీవించమని వేడుకుంటున్నాం. ప్రేమగల తండ్రి. అలాగే తండ్రి పొందుగుల కమలయ్య భార్య బిడ్డల కొరకు, పొందుగుల జోసఫ్ భార్య బిడ్డల క్షేమం కొరకు కూడా ప్రార్థిస్తున్నాం. సోదరి బజ్జమ్మ, ప్రకాశ్రావు మరి బిడ్డలిద్దరికి మంచి భవిష్యత్తు కొరకు వేడుకుంటున్నాం. మరి ఆచార్యన పెద్ద కుమార్తె, రెండవ కుమార్తె, మూడవ కుమార్తె వారి కుటుంబాలు రక్షణలో విశ్వాసంలో ఉండాలని వారి కొరకు కూడా వేడుకుంటున్నాను ఆయన. ప్రేమగల తండ్రి పరిశుద్ధుడా నీకు స్తోత్రములు స్తోత్రములు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ రాత్రి వేళ మరోసారి నాయన నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. దేవరపల్లి కిరణ్, స్రవంతి, జోపై కొరకు మరో బిడ్డని ఇచ్చి స్వహాలం సహాయం చేయండి ఆయన. మరి నీ దాసుడు కొలాటి ఆమెను కుమార్తె విజయమ్మ గర్భఫలం కూడా దయచేయండి. కొలాటి రతనరాజు వెంకటేశ్వర బిడ్డల్ని మీరు దీవించాలని వారి కొరకు ప్రార్థిస్తున్నాం. మరి మేము ఎవరైనా మర్చిపోతే దయతో మమ్మల్ని క్షమించమని వేడుకుంటున్నాం. ఈ రాత్రి వేళ క్రీస్తు కుటుంబంలో ప్రతి ఒక్కరి కొరకు, ఫాదర్ హయ్యర్ లూథరన్ దేవాలయం, బాపట్ల క్రైస్ట్ నగర్ సంఘ కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం. మరి ఉదయారాధనలో పాల్గొన్న బిడ్డలను బట్టి వందనాలు. ఉపవాస ప్రార్థన విడో పాశం గారు సహాయం చేసిన చేతులందరినీ దీవించిన ఆయన, పేరు పేరును దీవించండి. వాటిని కలగజేసి ఎంతో జాగ్రత్తగా ఇచ్చిన వాళ్ళు, ప్రతి రహస్యాన్ని జాగ్రత్త ఖర్చు పెట్టిన వారు, శ్రమించిన వారు ప్రతి ఉపకారం దయచేయను ఆయన. అలాగే మరి బుధవారం వరకు ఉదయారాధనలు ఉన్నాయి. మరి క్రిస్మస్ ఈవ్ కొరకు, మళ్ళీ నాయన నూతన సంవత్సర ప్రార్థన కొరకు వేడుకుంటున్నాం. పండగ నిమిత్తము దేశ విదేశాల్లోనూ క్రీస్తు కుటుంబంలోనూ ముఖ్యంగా ఫాదర్ హైర్లోనూ సంఘ కుటుంబాలు రాకపోకల బిడ్డలకు తోడై ఉండండి ఆయన. మరి మా సంఘ పెద్దల కుటుంబాలు, సండే స్కూల్ బిడ్డలు, స్త్రీల సమాజం, యవనస్తులు, వృద్ధులు, పెద్దలు ప్రతి వారిని దీవించండి. దేశ విదేశాల్లో ఉన్న బిడ్డలు దీవించండి. మరియు చదువు పూర్తయి ఉద్యోగాలు, యుక్త వయసులో వివాహాలు, గర్భఫలాల కొరకు నిరీక్షిస్తున్న వారి కొరకు వేడుకుంటున్నాం. ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారు, ఒకటి ఉండి ఒకరు లేకపోయిన వారు, మరి మీద పడే వ్యాధుల గురించి కూడా ప్రార్థన చేస్తున్నాం. నెమ్మది సమాధానం అది నీ ద్వారానే సాధ్యం నాయన. స్తోత్రములు. మరింతమంది రక్షించబడాలి, మరింతమంది విశ్వాసంలో ఎదగాలి, సహాయం చేయండి. నిదాసు డాక్టర్ దేవప్రసాద్ గారు, శారమ్మ గారికి మంచి ఆరోగ్యం, అలాగే వారి పెద్ద కుమార్తె ఆని ప్రశాంత్, డాక్టర్ ఆని ప్రశాంత్, డాక్టర్ ఆనంద్ బిడ్డలతో దూరదేశంలో ఉన్నారు, క్షేమం కొరకు. రూబీ వసంత పనులు బిడ్డలు దీవించండి. కమల ఇస్తారు యువ మరో బిడ్డను దయచేయండి ఆయన, నీకు వందనాలు.
అలాగే తండ్రి నీ కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రేమగల పరిశుద్ధుడా, మరి నీ దాసుడు నాయన దీనబంధు గారి కొరకు డాక్టర్ రెవరెండ్ దీనబంధు గారు బెంగళూరు ఉంటున్నారు. పాషం గారు బిడ్డల భవిష్యత్తు కొరకు ప్రార్థిస్తున్నాం. చిన్నారి భర్త బిడ్డల కొరకు వేడుకుంటున్నాం. అలాగే డాక్టర్ మార్టిన్ లూథర్ గారు కుసుమ గారిని ప్రేమించి మీరు మరి డాక్టర్ డేవిడ్ బిడ్డల్ని ఇచ్చి ఆశీర్వదించారు. కుమార్తె క్యాథరిన్ కూడా గర్భఫలం ఇచ్చారు. డెలివరీ అయిన తల్లి బిడ్డకు వందనాలు. డానియల్ని దీవించిన ఆయన వారికి క్షేమాన్ని ఇమ్మని ప్రార్థన చేస్తున్నాం. కాపుదలు ఇమ్మని. అలాగే తండ్రి డాక్టర్ నాయని దాసుడు జాకబ్ జేకర్ గారు పెద్ద కుమార్తె దివ్య భర్త ఉషా కిరణ్ హైదరాబాద్లో ఉన్నాడు. యాక్సిడెంట్ గురై కోలుకుంటున్నాడు. నీకు వందనాలు. మరి వీడియో కాల్లోనే చూశాను. ఆ బిడ్డ త్వరగా కూలుకొని లేచి నిలబడాలి. ఆ బిడ్డను బట్టి దివ్యాకు, అలాగే ఆయన బిడ్డ విక్రమ్కు, శేఖర్ గారికి, వారి కుటుంబానికి నెమ్మది లేదు. ఆయన కళ్యాణికి జ్ఞాపకం చేస్తున్నాం. ప్రసన్న మేడాన్ని, అలాగే పలతోటి ఆయన జోసెఫ్ సత్యమని రమ్మి కూడా యాక్సిడెంట్ అయింది. ఆ బిడ్డ కూడా త్వరగా కోలుకోవాలని ప్రార్థన చేస్తున్నాం. నాయన కొల్లం అరుణ్ కూడా యాక్సిడెంట్ అయిన దాన్ని బట్టి లేచి నడుస్తున్నాడు. ప్రసన్న కొరకు, ఇమానుయల్ కొరకు, సుజానమ్మ దీర్ఘాయు కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. దీవించిన ఆయన మరి దాసుల కొరకు వేడుకుంటున్నాం. వారిని దీవించి సహాయం చేయమని వేడుకుంటున్నాం. సుందర్రాజు గారి కొరకు, వారి సతీవై ప్రశాంత్ గారు కుమార్తె న్యూజిలాండ్లో ఉండగా బిడ్డను దీవించింది. పరిశుద్ధ వివాహం కొరకు సుందర్రాజు తల్లి తోబుట్ల కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. ప్రశాంత్ తోబుట్ల కొరకు, అలాగే టింకు భార్య బిడ్డలకు వారి వ్యాపార పనులు దీవించండి. అలాగే తండ్రి ఉదయశ్రీ గారు అమెరికాలో ఉన్నారు. ఈ జనవరిలో రాబోతున్నారు. మార్కరావు గారు వారి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోనండి. ఆయన కుమారుడు కుమార్తెల్ని. మాలేశ్రీ గారు వారి భర్త యవన బిడ్డలు దూరదేశాలు ఉన్నారు. మన సంతానం రక్షణలో విశ్వాసంలో ప్రార్థనలు ఎదగాలని ప్రార్థన చేస్తున్నాం. ఈ వందనాలు. వెనిశ్రీ పాషం గారు, పాషతో మాటి బాబురావు గారి పూర్వం ఆరోగ్యం, ఆర్థిక విషయాలు మీరు తోడైండమని వేడుకుంటున్నాం. దయగల మా తండ్రి ఎవరు రవిబాబు గారికి ఆరోగ్యం, జయకుమారి గారి ఆరోగ్యం, కుమార్తె బ్లెస్సీని మీరు దీవించాలని వేడుకుంటున్నాం. నాయర్ రమేష్ గారి కొరకు, సౌజన్య టీచర్ గారి కొరకు, మరి దీపిక కొరకు, జస్వంత్ కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. నీకు వందనాలు. సోదరి ఏగులగడ్డ సుభాష్ సోదరి నర్సాపేట రాకపోకలు, వారి భర్త సుబ్బారావు గారి బిడ్డలిద్దరికీ మంచి భవిష్యత్తు నీ కృప ద్వారా వారికి దయచేయమని వేడుకుంటున్నాను. ఆయన నీకే వందనాలు, స్తోత్రాలు. కమలాబాయి దీర్ఘాయు కొరకు, మరి కుమార్తె కుటుంబం, కుమారుడు, చిన్న కుమారుడు కూడా, జ్యోతి బిడ్డల కొరకు కూడా వేడుకుంటున్నాం. ఆర్థిక విషయాల కొరకు వేడుకుంటున్నాం. నామ భారత గారికి నూతన ఆరోగ్యం కొరకు, మరి పెద్ద కుమార్తె భర్త బిడ్డల కొరకు, స్వీటీ సందీప్ కెనడా వెళ్ళాలని ఆయన, మరి స్వీటీ బిడ్డల కొరకు కూడా ప్రార్థిస్తున్నాం. నామ డేవిడ్ వారి తోబుట్టు బుజ్జి చిన్నారి వారి కుటుంబాలని, రాజకుమారి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేస్తున్నాం. దయగల మా తండ్రి నిర్మల్ రాజేష్కి ఇచ్చిన బిడ్డలను బట్టి వందనాలు. భార్యని బట్టి తమ్ముడు జరుగు రాజేష్ గర్భఫలం నుండి దయగల మా నాయన నలిగిల రఘుకుమార్ గారు, ప్రసన్న మేడం వారి కుమార్తెలు అల్లుడు దయచే రాజ్ కుమార్ గారు సత్యమని బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలని వారి కొరకు మేము వేడుకుంటున్నాం. స్తోత్రం 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 స్తోత్రం. నాయన ఈ రాత్రి వేళ నాయన ప్రార్థన చేస్తున్నాం. నీకు వందనాలు. నీ సన్నిధికి పిలువబడ్డ బిడ్డలు ఉన్నారు. వారి కుటుంబాలను జ్ఞాపకం చేస్తున్నాం. నాయన ఇదిగో తండ్రి యోబు గారు నీ సన్నిధి పిలువబడ్డారు. వాణి గారికి తోడుగా ఉన్న టీచర్ గారికి కుమార్తె నాయన పెద్దగా ఆశాలతో జాషువా బిడ్డలని, షామిల్ సైనిక్ కూడా బిడ్డలు ఇవ్వండి. మరి దాసులు వరమ్మ గారు నీ సన్నిధి పిలువబడ్డ జయరావు గారు వృద్ధాప్య జనాల ఆరోగ్యం, కోన కుటుంబం, ఆనంద్ కుటుంబం, రజనీ కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తున్నాం. దయగల మా తండ్రి నిర్మల కుమారి పోతిరెడ్డి వారి కుమారుడు వివాహం కుమార్తెలను గుర్తు చేస్తున్నాం. నేను గోలమూడి రాయ్ గారిని సరిధిలో ఉండగా శోభాదేవి గారి బిడ్డలకు మీరు అండగా ఉండి బిడ్డలకు గర్భఫలాలు ఇవ్వండి. అలాగే నా బెనితి వరప్రసాద్ నీ సన్నిధిలో ఉండగా వారి భార్య బిడ్డలకు తల్లితోబుట్లకు మీరు తోడై ఉండండి. ఆయన కొల్లం భూషణ గారిని సన్నిధిలో ఉండగా వారి సత్యమైన రాజకుమారి సునీత వారి కుటుంబాలను దీవించిన ఆయన ఆదరించండి, ధైర్యపరచండి. ప్రేమ గల మా తండ్రి పరిశుద్ధుడా నీకు స్తోత్రములు, వందనాలు. బొలిమేర వసంతరావు గారిని సన్నిధిలో ఉండగా లీలమ్మ గారికి, సుగుణామృతరావుకి గర్భఫలం, నిర్మాణ రతానీల బిడ్డలను తోడై ఉండండి. లాజర్ భార్య బిడ్డలకు జ్ఞాపకం చేస్తున్నాం. మరి కంచెల పద్మలత గారు మరి భర్తని సందులో బ్లెస్సింగ్ బిడ్డను దీవించిన ఆయన అరుణ్ కొరకు, సురేష్ కొరకు భార్య బిడ్డలకు ఆర్థిక విషయాలు, చదువులకు సహాయకులు అయి ఉండండి. నాయన దాసుడు నాయన నరసింహరావు గారు, చిట్టమ్మ గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. జయ మురళి బిడ్డల కొరకు, సునీత రవి బిడ్డల కొరకు, వాణి కమలాకర్ బిడ్డల కొరకు, ధోని రతన్ కుమారి ఆనంద్ బిడ్డల వివాహం కొరకు, నాయన
బంగళని దాసుడు వనిగల నాయన కమలాకర్ తన సతీమణి సన్నిధిలో ఉండగా నాయన హవిలా కొరకును నాయన దీన్ దయాళ్ కొరకు యవన బిడ్డలకు తోడైన తల్లిదండ్రులు లేని బిడ్డలు ఫ్రూటీ జ్యూసులు కూడా మీరే తల్లి తండ్రి నాయన పెదకాకాలంలో జూనియర్ వచ్చల వారి చెల్లెలకి లింగుంట సునీల్ లేడు వారి బిడ్డలకి అలాగే తండ్రి ముట్టూరులో మా మిత్రుడు పుల్లయ్య 10వ తరగతి నుంచి నడుము పడిపోయిన తండ్రి లేడు తల్లి నాయన 50 సంవత్సరాలు పైబడిన వయసు నడవలేని స్థితి మీరు జ్ఞాపకం చేసుకోండి. అలాంటి వారు ఏ కులం మతం వారైనా వారికి మీరు తోడుగా ఉండమని వేడుకుంటున్నాం. అలాగే తండ్రి బొనిగల ప్రసన్న మాధవ బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రేమగల పరిశుద్ధుడా ఫ్రూటీ జ్యూసులు కూడా తల్లి తండ్రి తోబుట్టు సమస్తం నీవే. బొనిగల బెజ్జం నాయన చిన్న కొరకు సునీత కుమార్ని దీవించమని వేడుకుంటున్నాం. పిల్లి జయరాజు వారి సతీమణి దర్శించి బిడ్డలకు గర్భఫల వివాహాలు ఇచ్చి వారి కుటుంబాన్ని దీవించి వర్ధలు చేయమని వేడుకుంటున్నాం. కేరా బెనర్జీ గారు భార్య బిడ్డల కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. అలాగే తండ్రి ఈ స్థానికంగా ఈ ప్రాంతంలో ఉన్న కాపర్లు సేవకులు పనివారి గురించి కూడా వేడుకుంటున్నాం. నాయన నీకు వందనాలు స్తోత్రాలు స్తుతులు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. నాయన దాసుడు ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఉన్న పేతురు 3 బిడ్డల కొరకు వేడుకుంటున్నాం. రవిక నాయన నీ దాసుడు దారా రత్నం కొరకు నాయన వారి సతీమణి కొరకు బిడ్డల కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. రాజేంద్ర ప్రసాద్ కొరకు జీవన కుమారి ఆయన పెద్ద కుమార్తె వివాహమైంది, చిన్న కుమార్తె కొరకు చదువుల కొరకు పెట్టుకుంటున్నాం. బిళ్ళ సమాధానం కొరకు జానిత్రు కుమార్తె గర్భఫలం కొరకు ప్రార్థిస్తున్నాం. గద్దె ప్రసాదరావు రోజు మీరుగా బిడ్డల కొరకు సోదరి కరుణ కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. బిడ్డల కొరకు నేను యవనస్తులైన బిడ్డలు ఇమ్మానుయేల్ కుటుంబాల కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. ఆయన గీతా ప్రశాంతి ప్రసాద్ బిడ్డల కొరకు సంజయ్ కుటుంబం కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. వారిని మీరు దీవించాలని వారి కొరకు వేడుకుంటున్నాం. స్తోత్రములు నాయన. ఈ రాత్రి వేళ నాయన మరి మేమున్న సంఘంలో ప్రతి గృహాన్ని ప్రతి వ్యక్తిని ఎత్తిపడుతూ ఉన్నాం. నాయన నీకు వందనాలు, నీకు స్తోత్రములు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. అల్లూరు జోసెఫ్ గారికి 97 సంవత్సరాలు ఇచ్చారు. మరింత దీర్ఘాయు కుమారులు 2 కుమార్తె వారు దీవించిన కరుణారావు గారి కుటుంబం గురించి కూడా ప్రార్థన చేస్తున్నాం. ప్రేమగల పరిశుద్ధుడా దయగల మా తండ్రి మా పాపదోషాలు క్షమించండి. అలాగే నాయన కెరుబు చదువు కొరకు బెంగళూరులో తిరిగి ఎంట్రన్స్ టెస్ట్ కొరకు చెరుగు చదువు ఆరోగ్యం కొరకు పాషం గారి ఆరోగ్యం క్షేమం కొరకు గురించి కూడా ప్రార్థిస్తున్నాం. ఈ సంఘ పరిచర్యలు మరిన్ని ఆత్మలు సంపాదించబడాలని మరి క్రిస్మస్ ఉదయారాధనలు ముగిసిన తెల్లారగట్ట ప్రార్థన తిరిగి కొనసాగాలి. అవి సక్రంగా జరగాలని ప్రార్థన చేస్తున్నాం. ఎక్కువ మంది రక్షించబడాలి. ఆంధ్ర సౌవతికి లూథరన్ సంఘంలోని మాతోటి కాపర్లు సేవకులు పనివారిని అధికారులు మీరు జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాం. నాయన మా పాపదోషాలు క్షమించండి. నీ చిత్తమైతే మళ్ళీ తిరిగి రేపు సాయంత్రం జూలో మేమంతా కలుసుకొని గణపరచుటకు సహాయం చేయమని మా యావత్ పాపదోషాలు క్షమించమని మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం మాకొచ్చు కాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నది భూమి మీద నెరవేరిన మన విగ్రహాలు మాకు తెచ్చి అలా ప్రార్థన చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం ప్రార్థన క్షమించు. శోధనలోనికి తేక దృష్టిని తప్పించు. రాజ్యమును శక్తియు మహిమయు నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ప్రభు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడుగాక. ప్రభు నీకు తన సన్నిధి ప్రకాశింపజేసి నిన్ను కరుణించుగాక. ప్రభు నీ మీద తన సన్నిధి కాంతిని ఉదయింపజేసి నీకు సమాధానం కలుగజేయునుగాక. ఆమేన్. 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 ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపచేయుమీషా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దత్తము. ఈ మహిమీద కృమ్మరించుము దేవా, క్రమ్మర ప్రేమ వర్షంబుల్ కుమ్మరించుము దేవా. ఆమేన్. అందరికీ వందనాలు. నిన్నటి దినం మరి వెస్ట్ గుంటూరు, ఈస్ట్ గుంటూరు, సెంట్రల్ గుంటూరు నుంచి చాలామంది విడోపాశ్రమ గారు, జనాన పంతులు, అలాగే HIV ఎఫెక్ట్ అయిన పిల్లలు వచ్చారు. వారికి తలా ఒక 2,000 రూపాయలు కవర్ ఇచ్చి భోజనం పెట్టి ప్రేయర్ చేసి పంపడం జరిగింది.
హెచ్ఐవి ఎఫెక్ట్ అయిన పిల్లలకి 3,000 రూపాయలు ఇవ్వటం జరిగింది. సుమారు మరి కొంతమంది రాలేక ఆరోగ్యం బాగాలేని వారికి ఇవ్వటం జరిగింది. దీని అంతటికీ సహకరించిన క్రీస్తు కుటుంబానికి, జూమ్ ద్వారా ప్రేయర్లో ఉండేవారి సహకారానికి ప్రత్యేక వందనాలు. అలాగే నేను పనిచేస్తున్న ఫాదర్ హైయర్ లూథరన్ సంఘ బిడ్డలు మరి ఎంతో స్పందించి సహకరించారు, శ్రమించారు, సహాయం చేశారు. వారికి కూడా వందనాలు. తద్వారా పాస్టర్ గారు చాలా సంతోషపడ్డారు. వాళ్ళు మాట్లాడుతూ మమ్మల్ని ఎవరు ప్రేమించట్లేదు, భర్తలు చనిపోతే మేము ఎలా ఉన్నామో పట్టించుకోవట్లేదు, మాకు ప్రేయర్ పెట్టి ఒకరినొకరు కలుసుకోవటానికి, ఒకరికొకరు మాట్లాడుకోవటానికి, అందరు బాధలు పంచుకొని కనీసం విడుదల పొందటానికి ఇది వేదిక అయిందన్నారు. ఇది కొంచెం ఖర్చుతో కష్టంతో కూడిందే. మరి నిన్న మొన్నటి వరకు నాకు కొంచెం టైఫాయిడ్ వలన ఈ ప్రోగ్రాంలో పాల్గొలేదు. నిన్నే దేవుని దయని బట్టి ప్రార్థనలో పాల్గొన్నాం. మరి దేవునికి వందనాలు, మీ అందరి సహకారానికి వందనాలు. ఇక గోదావరి జిల్లాల వారికి 18 మంది జనాల పంతులు ఉన్నారు. వారికి ఇవ్వటానికి డబ్బులు ఉన్నాయి నా దగ్గర, ఇబ్బంది ఏమి లేదు. ఇంకా ఇవ్వాల్సిన అవసరం వద్దు. ఇచ్చినందుకు వందనాలు, చాలా చాలా వందనాలు. శ్రమించిన వారికి కూడా ఇంకా దీని గురించి నా ఆర్థిక అవసరాలు అవసరం లేదు. ఇచ్చినంత ఎక్కువయ్యాయి. మీకు వందనాలు. సెలవు. కృపమ్మ గారి ఆరోగ్యం ఎలా ఉంది? తర్వాత